హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినాన్ని శుభ శుక్రవారం అని ఎందుకు అని పిలుచుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నామంటే, సిలువ మీద యేసు ప్రభు వారు మరణించి ఉండటం బట్టి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణాన్ని అర్పించడాన్ని బట్టి ఈ దినమున నువ్వు నేను ఈ స్థలానికి వచ్చి ఆయన్ని ఆరాధించగలుగుతున్నాము. మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి మనము శాపములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు మనము పొందవలసినటువంటి శిక్షను ఆయనపై వేసుకొని, మరి ఆయన మన కొరకై త్యాగముగా అర్పింపబడి ఉన్నాడు కాబట్టి దాని వలన మనకి ఏం జరిగింది? మంచి జరిగింది కదా. మనం నశించిపోకుండా దేవుడు మన తరపున ఆయన ఆ యొక్క బాధను, ఆ యొక్క శ్రమలను, ఆ పాపాన్ని కొట్టివేయడానికి ఆయన సిలువపై వేలాడి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనకి పాపము నుంచి విడుదలని ఇచ్చిన రోజు కాబట్టి మనము ఈ దినమును శుభ శుక్రవారం అని పిలుచుకుంటుంటాము. హల్లెలూయా. ఎన్నో శుక్రవారాలు ఉన్నాయి కదండి, కానీ అన్ని శుక్రవారాలని శుభ శుక్రవారంగా మనము పిలవము. ఈ గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే శుభ శుక్రవారంగా మనము పిలుచుకుంటాము. ఏంటండి అన్యులు అనుకోవచ్చేమో, క్రైస్తవులు ఏంటండి వాళ్ళ దేవుడు చనిపోయిన రోజును శుభ శుక్రవారం అంటున్నారు అనుకోవచ్చేమో. కానీ శుభ శుక్రవారం దేవుడు చేసినటువంటి త్యాగము మనకు తెలుసు కాబట్టి మనము ఆ దినమును, మనకు మంచి జరిగింది కాబట్టి, మనం నశించిపోకుండా దేవుడు మనకు రక్షణ దయచేసి ఉన్న రోజు కాబట్టి మనము ఈ దినమును మంచి రోజుగా మనము తలంచుకుంటూ ఆయన చేసిన త్యాగము గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం. అయితే ఈ రోజున అంటే శుభ శుక్రవారానికి ముందు రోజు రాత్రి ఆయన 6 స్థలములలో ఆయన తీర్పుకి వెళ్ళటం జరిగింది. మరి మొదటి ఆరాధనలో మరి పాస్టర్ గారు కూడా మనకు వివరించి ఉంటున్నారు. అయితే దాని తర్వాత మరి ఆయనకి మరణశిక్ష విధించడం జరిగింది. ఎట్లయినా సరే ఆయనకి మరణశిక్ష విధించాలి అని, ఆయనలో ఏ తప్పు లేకపోయినప్పటికీ ఆయనకి ఆ శిక్షను విధించడం జరిగింది. ఆయన మన బాధలన్నీ ఆయన అనుభవించి మనము పొందవలసిన దెబ్బలను ఆయన పొంది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన బాధలను అనుభవించి మనకు మంచి చేసి ఉంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనదిగా మనము ఎన్నోసార్లు మనము చదువుకొని ఉంటున్నాము, చూసి ఉంటున్నాము. మన జీవితాల్లో కూడా అది జరిగి ఉంటున్నది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుల వారు పలికినటువంటి 7 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా చూస్తాము. ఎందుకంటే ఒక మనిషి మొదట పుట్టినప్పుడు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు ఎంతో ఆసక్తిగా మన అందరికి పిల్లలు ఉన్నారు. మొదటి మాట మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో ఆసక్తిగా మనము చూస్తూ ఉంటాం కదా, వింటూ ఉంటాము ఏం మాట్లాడతాడని. అదేవిధంగా చనిపోయే ముందు కూడా మనము చివరి మాటలు ఏం మాట్లాడతారని మనము, అంటే మన కుటుంబం, మన లోకానుసారంగా చూస్తే కూడా చివరి మాట చనిపోయే ముందు ఏం మాట్లాడతారని కూడా ఆసక్తిగా మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క చివరి మాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మనం అందరం అనుకుంటుంటాం కదా, ఎవరన్నా చనిపోయారని చెప్తే చివరిగా మీకు ఏం చెప్పారండి, మీ అమ్మగారు ఏం చెప్పారు, మీ నాన్నగారు ఏం చెప్పారు అని కుటుంబస్తులు మనల్ని అడుగుతూ ఉంటారు. చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా చూస్తుంటాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై మరణించక ముందు ఇక 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. ఈ 7 మాటలు మన జీవితాలను మార్చే మాటలుగా ఉంటున్నాయి. ఎంతో బందిపోటు దొంగల్ని మార్చే మాటలుగా ఉంటున్నాయి. వ్యభిచారస్తుల్ని మార్చే మాటలుగా ఉంటున్నాయి. అక్రమంగా తిరుగుతున్న వారిని మార్చే మాటలుగా దేవుని మాటలు ఉంటున్నాయి. ఆయన మాటలలో వెలుగు ఉంది అండి. ఆయన మాటలలో సత్యం ఉంది. ఆయన మాటలలో మారు మనసు రక్షణ పొందుకునేటువంటి మాటలుగా ఉంటున్నాయి. హల్లెలూయా. అయితే
యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మొదటి మాటను మనము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతారా? చదువమ్మా. హల్లెలూయా. చాలమ్మా, చాలు. మొదటి 34వ వచనమే. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రిని వేడుకుంటున్నారంట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి అని వాక్యము వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులకు వారు ఆయన ఇష్టపూర్వకంగానే మరణించారు. మన కొరకు మరణించడానికే ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడని వాక్యాల్లో వ్రాయబడి ఉంటున్నది. మన పాపముల కొరకే, ప్రత్యేకంగా మన పాపముల కొరకు ఆయన కుమారుని ఈ లోకానికి, కుమారుడుగా ఆయన దేవాతి దేవుడి లోకానికి ఆయన కుమారుని పంపించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను కూడా అంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉన్నది. ఆయన లోక పాపాలని మోసుకెళ్ళడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. అందరి పాపాలని తన ప్రాణాన్ని అర్పించుట ద్వారా పాపులమైన మనకు నాశనానికి వెళ్లకుండా మనకి నిత్య జీవంలోనికి మార్గము కలిగిందండి. ఆ యొక్క మరణము ద్వారా మనందరికీ క్షమాపణ దొరికి ఉంటున్నది. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క శిలువ మరణం గురించి చరిత్రకారులు ఏం చెప్తారంటే, అన్ని మరణాలలో కంటేనంట శిలువ మరణము చాలా భయంకరమైనదంట, చాలా హింసతో కూడుకున్నదంట అండి ఆ మరణం. అందుకే రోమీలంట మరి దోషులను శిక్షించేటువంటి పద్ధతిగా దీన్ని ఎంచుకొని ఉంటున్నారని వాక్యము సెలవిస్తున్నది. ఈ శిలువ మరణము ఎంతో భయంకరముగా ఉంటున్నదంట. ఈ శిలువ మరణము ఇటువంటి భయంకర స్థితిని అనుభవిస్తూ కూడా యేసు ప్రభువారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఆయన మన గురించి, నీ గురించి, నా గురించి ఆలోచిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు తండ్రిని కోరుకుంటున్నాడంటండి. ఆయన గెత్సెమనే తోట నుంచి బయలుదేరిన తర్వాత ఆయన చెమట రక్త బిందువులుగా, ఆయన రక్తము చెమట బిందువులుగా కారటము చూస్తాము. ఆయన పైన ఉమ్మి వేశారండి. ఆయన్ని ఎంతో అవమానించారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయన్ని గాయపరిచారు, ఆయన్ని గుద్దారు. ఆయన ఎన్నో మన కొరకు హింసలు పడ్డాడండి. ఆయన్ని కొరడాలతో స్థలం లేని దగ్గరగా ఆయన్ని, ఎక్కడ స్థలం లేకుండా ఆయన్ని కొట్టి ఉంటున్నారు, బల్లాలతో పొడిచి ఉంటున్నారు, తలపై ఆయనకి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఉంటున్నారు. ఆ యొక్క శిలువపై గొల్గొతా కొండపైన ఆయన్ని నిలబెట్టి ఉంటున్నారండి. ఈ శిలువ మరణము మరి దేవుడు అనుభవిస్తూ, ఆ దైవ కుమారుడు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ కూడా తన ఆత్మను కొన్ని క్షణాలలో దేవునికి మరి తండ్రికి మరి అప్పగించబోతూ కూడా నీ గురించి, నా గురించి దేవుడు క్షమించమని అడుగుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యము ద్వారా మనకేమీ అర్థమవుతుందంటే, తండ్రిని, అయ్యా వీరు నన్ను శిక్షిస్తున్నారు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియకుండా చేస్తున్నారు. నేను దేవుని కుమారుడనని వారికి తెలియదు, నేను లోకరక్షకుడునని వారు ఎరుగుకున్నారు, నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణని వారు తెలుసుకోకున్నారు, నన్ను హింసిస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు, నన్ను ఎంతో బాధ పెడుతూ ఉన్నారయ్యా. వీరు తెలియకనే చేస్తున్నారు కనుక వారిని క్షమించుడి అని దేవుడు మరి ఇక్కడ యేసుప్రభుల వారు తండ్రిని కోరుకుంటున్నట్టుగా, అది కోరుకోవటం కాదు కానీ ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనము చూస్తామండి. ఎందుకంటే ప్రభుల వారు మన పాపముల రక్షణ కొరకై ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కదా. ఆ శాపము మన మీదకి రాకుండా దేవుడు యేసుప్రభుల వారు తండ్రిని మనల్ని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ క్షమించుట గురించి మనము మొదటి మాటలో మనం తెలుసుకోవాలి. దేవుడు ఏ విధంగా అయితే క్షమించమని కోరి ఉంటున్నాడో, మనం ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, మనము ఈ యొక్క మాట ద్వారా ఒక
క్షమించుట అనే పదాన్ని మనము నేర్చుకోవాల్సి ఉంటున్నది. యేసు ప్రభుల వారు ఎందుకు ఈ యొక్క క్షమించుమని మరి ఆ యొక్క మొదటి మాటలు పలికి ఉంటున్నారంటే, ఈ లోకంలో మనకి ఏదైనా దొరుకుతుంది కానీ క్షమాపణ ఎవరి దగ్గర నుంచి మనకి దొరకదండి. భర్త భార్యని క్షమించలేడు, భార్య భర్తను క్షమించలేదు, పిల్లలు తల్లిదండ్రుల్ని క్షమించలేరు, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేరు, స్నేహితురాల్ని క్షమించలేరు, తోబుట్టుల్ని క్షమించలేరు. అందుకనే దేవుడు ఇది మాదిరి మనకి చూపించి ఉంటున్నాడు. మీరు ఒకరినొకరు క్షమించుకోమని చెప్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే మాదిరి చూపించి ఉంటున్నాడో ఆ విధంగా మనల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకరినొకరు క్షమించుకునేటువంటి గుణము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని కుమారులంట ఇతరులని క్షమిస్తారంట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉన్నది. 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించేవారు వారి కొరకు ప్రార్థన. అంతే చాలమ్మా. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. మీరు ఏమైనా చెప్పండి కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దు అంటారు కదా. మీరు ఏమైనా చెప్పండి చేస్తాం కానీ ఆ శత్రువుని మాత్రం క్షమించమని అడగొద్దు. అమ్మో ఆవిడ ఎంత చేసింది తెలుసా, నా జీవితంలో చాలా అన్యాయం చేసేసింది, చాలా నష్టం చేసేసింది, ఆ మాట మాత్రం చెప్పొద్దు, మేమేమైనా చేస్తాం కానీ పాస్టర్ గారు అంటారు కదా. దేవుడు ఇక్కడ మీరు నా కుమారులుగా ఉండాలి అంటే ఏమంటున్నాడు? శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రేమించేవారుగా ఉండాలి, క్షమించేవారుగా ఉండాలండి. హల్లెలూయా. ఎటువంటి వారు ఇతరులను క్షమించగలరు? దేవుని కుమారులు ఇతరులను క్షమించగలరంట. దేవుని చిత్తమును ఎరిగిన వారు, దేవుని ప్రణాళిక ఎరిగిన వారు ఇతరులను క్షమించగలిగేటువంటి గుణం ఉంటుందంట. నిజమైనటువంటి క్రైస్తవులు, తిరిగి జన్మించిన వారు ఇతరులను క్షమించగలరంట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇతరులను క్షమించగలరంట. యేసు వైపు చూచి నడుస్తున్న వారు ఇతరులను క్షమించగలరంట. ఎవరైతే దేవుని చేత అభిషేకింపబడి ఉంటున్నారో వారు ఇతరులను క్షమించగలరంట. దేవునికి ఉన్నటువంటి స్వభావము మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రియులారా చూడండి, యేసు ప్రభువారు మన ఎడల ఎంతో ప్రేమ, త్యాగము, క్షమాపణ చూపించి ఉంటున్నారు. ఎవరు చూపించగలరండి ఇంత ప్రేమ, క్షమాపణ? ఎవరు ఈ లోకంలో మనకి చూపించలేరు. ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళి ఉంటున్నారు. యేసు ప్రభువారు ఏదైతే ఈ లోకంలో మాదిరి చూపించి మనకి వెళ్ళి ఉంటున్నారో, ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నటువంటి మనము, ఆయన కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనము క్షమించే గుణము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన ఎడల సంతోషించేవాడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభుల వారు మనల్ని క్షమించమని కోరుతూ ఉన్నాడు. మొదటి మాటలో ఆయన మీద అన్యాయమైన తీర్చిన వారిని క్షమించమని కోరుతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే అండి, ఆయనతో తిరిగిన వారు, ఆయన ఆశ్చర్యకార్యములు చూచిన వారు, ఆయన మరి ఎన్నో అద్భుత కార్యములు చేసినప్పుడు చూచిన వారు, స్వస్థత పొందినవారు, ఆయన బోధలు విన్నవారు కూడా ఆ సమయంలో అందరూ ఆయన్ని విడిచిపెట్టేసి ఉంటున్నారండి. శిష్యులు ఆయన్ని విడిచిపెట్టేసి ఉంటున్నారు. అందరూ దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ఏ నేరము చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేదు ఆయన. మనం చేసిన పాపముల కొరకు ఆయన ఆ శిక్షను అనుభవించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మరణిస్తున్నప్పుడు అంటండి, సృష్టి కూడా
చూడలేకపోయిందంట, భూమి కంపించిందంట, అంతా చిమ్మ చీకటి అయిపోయి ఉంటున్నదంట. హల్లెలూయా. ఈ దేవాతి దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేసి మరి 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి ప్రజలు కూడా ఏమీ మాట్లాడలేదంట. ఆయన వైపు ఎవ్వరూ న్యాయము మాట్లాడలేదంట. అందరూ ఆ శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఉన్నారంట దూరం నుంచి. మనం ఈ వాక్యం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలనాడు ఆయన కార్యములు చూసిన వారు, అలనాడు ఆయన బోధనలను విన్నటువంటి వారు, ఆయన శిలువపై మరణిస్తూ ఉంటే అంత నేరాన్ని ఆయనపై మోపి ఉన్నప్పుడు మరి ఎలాగైతే ఊరుకని అందరూ చూస్తూ ఉన్నారో, ఈరోజు మనము కూడా అన్ని మాటలు వింటున్న మనము, అన్ని మేలులు పొందుకున్న మనము ఆయన మేలులు గుర్తుంచుకోకుండా ఆయన శక్తిని మర్చిపోయి అన్యాయంగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవిస్తూ అలనాడు ఆయన్ని ఏ తప్పు చేయకపోయినా రాళ్లతో కొట్టి ఉంటున్నారు. ఇన్ని చూస్తున్న మనము కూడా ఇంకను ఆయన రాళ్లతో, మన యొక్క ప్రవర్తన ద్వారా ఆయనని ఇంకను మనము రాళ్లతో కొడుతూనే ఉన్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి మనం గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నాము. మనలో క్షమాపణ ఉన్నదా? మన జీవితాలు మారినయా? మన బ్రతుకులు మారినయా? ఆయనకు ఆయాసకరమైన మార్గములో నడవకుండానే మనం ఉంటున్నామా? హల్లెలూయా. మనము ఎన్నోసార్లు దేవుని సన్నిధికి వస్తున్నాము, వెళుతున్నాము. అయ్యా, ఈసారి నన్ను క్షమించు తండ్రి, నా పాపముల కొరకే నువ్వు మరణించావయ్యా, నా అతిక్రమముల కొరకే నువ్వు మరణ వేదన పొంది ఉంటున్నావయ్యా అని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. కానీ ఒప్పుకున్నది ఒప్పుకుంటున్నట్లుగానే మళ్ళీ మర్చిపోయి మన యొక్క పాత రోత జీవితములలో పడిపోతూ ఇంకా ఆయనని కొరడాలతో కొడుతూ ఉన్నామండి. హల్లెలూయా. ఆయన ఏ తప్పిదము చేయలేదు, కానీ మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. మనము అనవసరమైన వ్యతిరేకమైనటువంటి దుష్ట ఆలోచనలతో అలనాడు ఆయన నేరము మోపి ఏ విధముగా అయితే ముళ్ళ కిరీటము ఆయనపై పెట్టి ఉంటున్నారో, ఇంకా మన అపరాధముల చేత, మన తలంపుల, చెడు తలంపుల చేత ప్రతిరోజు ఆయనని ముళ్ళతో గుచ్చుతూనే ఉన్నామండి ఇంకను ఆయన్ని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు కనుక క్షమించమని తండ్రిని అడగకపోతే ఈరోజు మనకి విమోచన దొరికేది కాదు. ఈరోజు మానవాళి ఈ విధంగా ఉండేది కాదండి. ఆయన ఈ భూమి మీద, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఉంటున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా ఆయన సేవ చేసి ఉంటున్నాడండి. ఆయన్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఆయన్ని ఎవరైతే దూషిస్తున్నారో, ఆయన మీద ఎవరైతే ఉమ్మి వేస్తున్నారో, ఆయన మీద ఎవరైతే కొరడాలతో కొడుతూ ఉన్నారో, ఆయన తలపై ఎవరైతే ముళ్ళ కిరీటాన్ని ఉంచి ఉంటున్నారో వారందరినీ క్షమించమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడండి. కానీ ఆ శిలువ మీద నుంచి దిగి రావాలంటే ఆయన రావచ్చు, ఆయన దిగిపోవచ్చు, ఆ మేకులు తీసివేయచ్చు, వాళ్ళని శాపనార్థంలో పెట్టవచ్చు, వాళ్ళని ఏమైనా చేయవచ్చు. ఆయనకి అటువంటి అధికారం ఉంది. కానీ ఆ సమయంలో నీ పాపములు, నా పాపములు ఆయనకి గుర్తు వస్తూ ఉన్నాయి. అయ్యో, నేను ఈరోజు ఈ యొక్క శిక్షను అనుభవించకపోతే వాళ్ళకి విమోచన దొరకదే, ఈ బాధ నేను పడకపోతే నా బిడ్డలు రేపొద్దున ఈ శిక్షను అనుభవించాల్సి వస్తుందని ఆయన మన కొరకై ప్రాణత్యాగం చేసి ఉంటున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే కపెర్నహూములో యేసుప్రభుల వారు ప్రసంగం చేస్తూ ఉన్న సమయంలో ఒక పక్షవాయువు గలటువంటి వాడిని యేసయ్య దగ్గరకు తీసుకువచ్చినప్పుడు యేసయ్య ఏమంటున్నాడండి? స్వస్థపరచమని వారు తీసుకొచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నావు అన్నాడా? మొదటగా ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి కనుక నీ పరుపు ఎత్తుకొని వెళ్ళుము అని యేసుప్రభుల వారు చెప్తున్నాడు. ఎప్పుడైతే మన పాపములు సరిచేయబడతాయో దేవుని కార్యాలు నీలో నాలో జరుగుతాయండి. చాలామంది స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు కోరుకుంటారు, కానీ ఇంత త్యాగం చేసిన దేవుని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోవాలని ఎవ్వరూ
ఆశపడరండి. హల్లెలూయా. పాపాలను క్షమించే అధికారం కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. నువ్వు నేను ఆయన సిలువ దగ్గరికి రావాలి. ఆయన మన పాపముల కొరకే ఆయన పాదములు పట్టుకొని మన పాపములు క్షమించమని అడగాలి. మనము ఏదైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నామో విడిచిపెట్టకుండా అది పట్టుకొని దాని ప్రకారము మన జీవితాలను మరి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఎంతకాలం ఇంకా మనము దేవునికి ఆయాసకరంగా మారుతామండి? ఒక్కొక్క గాయము చూస్తున్నప్పుడు ఆ గాయాలు చేసింది నేనే, ఆ తప్పులు చేసింది నేనే, ఆ చెడు చేసింది నేనే, దానివల్లే కదా ఆయనకి గాయాలు, దానివల్లే కదా ఆయనకి కిరీటము పెట్టిబడి ఉన్నది అని, మన యొక్క చెడ్డ తలంపుల వల్లే కదా ఆ ముళ్ళ కిరీటము నొక్కి నొక్కి ఆయనపై పెడుతూ ఉన్నారని, ఆ రక్తధారలు కారుతూ ఉంటే నవ్వుతున్నారంటండి, ఆనందిస్తూ ఉన్నారంట వారందరూ. ఈరోజు ప్రభువారు కూడా అంత శిక్ష అనుభవించడానికి కారణము నీ పాపాలు నా పాపాలే అయి ఉంటున్నాయండి. హల్లెలూయా. ఆయనకి ఆ మేకులు కొడుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుందండి. అది తీసివేయాలని అనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క సిలువ మీద నుంచి కిందకి దిగిపోవాలని అనిపిస్తూ ఉన్నదేమో, కానీ నీ పాపాలు నా పాపాలు ఆయనకి కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉన్నాయి. అయ్యో, నా బిడ్డల పాప విమోచన కొరకే కదా నేను ఈ లోకానికి వచ్చింది అని నీ కొరకు నా కొరకు అంత శ్రమను ఆయన అనుభవించి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తమే కదా ఆయన అంత ఘోరంగా ఏమీ చేత కాని వాని వలె విగత జీవిగా ఆయన ఆ శిలువపై వేలాడి ఉంటున్నాడు. అయితే దీని ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మన కొరకే అంత త్యాగాన్ని చేసి ఉంటున్నాడు. మనము ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలండి. ఆయన నిజమైన ప్రేమను మనము గుర్తుంచుకోవాలి. ఏదో ఆచారంగా మనము ప్రతి వారము చర్చికి రావటము, లేకపోతే వారంలో 2 సార్లు చర్చికి రావటము, ఆచారపూర్వకంగా ఈ యొక్క క్రిస్మస్లు జరుపుకోవటము, ఆచారపూర్వకంగా గుడ్ ఫ్రైడేలు జరుపుకోవటం కాదు. కానీ నిజమైన భక్తి, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆయన యొక్క సాక్షి బిడ్డలుగా మనము జీవిస్తే ఆయన దగ్గర నుంచి మనము క్షమాపణ పొందుకుంటాము. మనము దేవుని కృపకు పాత్రులమవుతామండి. హల్లెలూయా. దేవుడు మనల్ని క్షమించే దేవుడై ఉంటున్నాడు. అలనాడు మరి ఆయన మీద ఎన్నో నేరములు మోపినప్పుడు నవ్వుతున్న వారిని, సిలువ వేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, ఆయనని గుద్దిన వారిని, మరి ముళ్ళ కిరీటము పెట్టిన వారిని, ఎగతాళి చేసిన వారిని అందరినీ ఆ చివరి క్షణంలో తండ్రి దగ్గరికి తన ఆత్మను అప్పగించుకోకముందు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని వేడుకొని ఉంటున్నాడు. కాబట్టే ఆ క్షమాపణ మనం ఈరోజు పొందుకొని ఉంటున్నాము. హల్లెలూయా. అటువంటి క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనందరము పొందుకొని దేవుని కృపలో నడుచులాగున మనందరము ముందుకు సాగవలసినదిగా దేవుని పేరట నేను కోరుతూ ఉన్నాను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. అయితే రెండవ మాటకి వెళ్ళకముందు ఒక పల్లవి చరణం పాడుకొని రెండవ మాటలోనికి వెళ్దామండి. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది,
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వననిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్న అయిన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వననిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా. యేసుప్రభు మనకేం నేర్పించాడండి? ప్రేమను, క్షమించడంను దేవుడు మనకు నేర్పించి ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవ మాట మనం చూచుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము 43వ వచనము చదువుకుందాం. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యంగా నీతో చెప్తున్నాను. ఓకే, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుల వారిని దొంగ అడుగుతూ ఉన్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి రెండవ మాట. సిలువలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? సిలువలో ఉన్నటువంటి ఒక దొంగతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. భారవుల యొక్క పాప పరిహారము కోసము మానవులను రక్షించుట కొరకు మనలాంటి శరీరంతో ఈ లోకమునకు వచ్చి మనందరి పాపముల కొరకు సిలువను భరించవలసి వచ్చి ఉంటున్నదని మనము మొదటి మాటలో మాట్లాడుకొని ఉంటున్నాము. చేయని నేరం ఆయన మీద మోపబడింది. ఇది సడన్గా జరిగినది కాదు, కానీ ఒక ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు అని మనము వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన సిలువ వేయబడిన రోజున కూడా మరి ఒక ఇద్దరు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నారంట. వారు ఎవరంటే, వారు ఇద్దరు బందిపోటు దొంగలంట. వారు నేరము చేయటాన్ని బట్టి వారు సిలువ వేయబడ్డారు. కానీ ఏ నేరము చేయనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు కూడా వారితో పాటు సిలువ అనుభవించవలసి వచ్చిందండి. ఆయనకు అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి ఉంటున్నాడు. మానవాళి కొరకు, రక్షణ కొరకు శ్రమలు వహించి సిలువను భరించి ఉంటున్నాడు ఆయన. ఇరువైపులా బందిపోటు దొంగలు మరి సిలువ వేయబడి ఉంటున్నారు. అయితే ఆ బందిపోటు దొంగలు నేరము చేశారు కాబట్టి వారు సిలువ వేయబడి ఉంటున్నారు. ఏ నేరము చేయనటువంటి ప్రభువులు వారు కూడా వారితో పాటు సిలువ మరణము అనుభవిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. వేలాడబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ ఉన్నాడంట. ఏమని దూషిస్తున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా నీవు రక్షించుమని ఆయన్ని హేళన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు దొంగలు ఆయన్ని దూషించిన వారే అండి. ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని దూషించి ఉంటున్నారని మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడి ఉంటున్నది. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు
బాధపడ్డది క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు. అప్పుడు చదువమ్మా. అప్పుడు మనం చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఆయనతో సిలువ వేయబడిన వారు కూడా ఆయనని నిందించిరని వాక్యము వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44లో కూడా చూసినట్లయితే అంట, ఆయనతో కూడా సిలువ వేయడం బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను నిందించిరని వ్రాయబడి ఉన్నదండి. ఆ పైవచనాల్లో చూసినట్లయితే ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనని అపహసిస్తూ ఉన్నప్పుడు ఆ దొంగలు కూడా అంటండి ఆయనను నిందిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అయితే ఈ ఇద్దరు దొంగలు మొదటగా నిందిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ కాదు నిందించింది. వాక్యాలు చూసుకున్నట్లయితే ఇద్దరు దొంగలు నిందించారు. శాస్త్రులు, పెద్దలు, మరి అధికారులు కూడా ఆయన్ని అపహసించారు. వారితో పాటు వీరు కూడా నిందించారు. అయితే ఒక దొంగకి మార్పు ఏ విధంగా వచ్చి ఉంటున్నది. హల్లెలూయా. అప్పటి వరకు ఇంకొక బందిపోటుతో కలిసి కూడా యేసుప్రభుని నిందిస్తూ మరి అతనిలో ఇంత సడన్గా మార్పు ఎందుకు వచ్చి ఉంటున్నదంటే, యేసుప్రభుల వారు మొదట మనం మాట్లాడుకున్న మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అనే మాట ఆయన్ని కదిలించిందండి. ఆయనకి ఆ దొంగకి జ్ఞానోదయాన్ని కలుగచేసింది. ఎప్పుడైతే ఆ యేసుప్రభుల వారు ఆ మాట మాట్లాడి ఉంటున్నారో ఆయనపై కార్యరూపము ఆ మాట దాల్చింది. ఆ మాట ఆయన హృదయానికి పనిచేసింది. ఆ మాట ఆయన మనోనేత్రాలను తెరిచి ఉంటున్నట్టుగా మనము ధ్యానించుకుంటున్నాము. హల్లెలూయా. అది జ్ఞానహీనుడిగా ఉన్నటువంటి అతన్ని ఆ మాట జ్ఞానవంతునిగా మార్చి ఉంటున్నదంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలో ఎంతోమందిని వెలిగించి ఉంటున్నదండి. ఆయన మాట మనుషులను మార్చేటువంటి మాట. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక దొంగ దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు మారని దొంగ అంటున్నాడు కదా. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో వ్రాయబడి ఉన్నది, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి హల్లెలూయా. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఆయన్ని దూషించి ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ మొదటి మాట క్షమించమని అడిగి ఉంటున్నాడో అప్పుడు ఆయనకి జ్ఞాన నేత్రాలు తెరవబడ్డాయండి. అయ్యో, ఇంత హింసిస్తున్న వీరిని ఈయన క్షమించమని అంటున్నాడే, ఈయన గొప్ప రాజులకు రాజు, ఈయన రక్షకుడు, ఈయన మెస్సయ్య అని ఆయన గమనోనేత్రాలు తెరవబడి ఉంటున్నాయి. అప్పుడు ఇంకొక దొంగను ఈ విధంగా గద్దిస్తున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. అంటే మనము దొంగలము, మనము దోపిడీ చేసాము, ఎంతోమందిని చంపి ఉంటున్నాము, ఈ ఫలము మనం పొందుకోవాల్సిందే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు, కానీ ఈ శిక్ష ఆయనకి విధించి ఉంటున్నారని ఆ రెండవ దొంగ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, యేసు వైపు చూసి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని దేవుణ్ణి అడుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తామండి. అయ్యా యేసయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఇక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఈ దొంగలో ఇంత మార్పు యేసు ప్రభు మాటల వల్ల వచ్చింటుందండి. యేసుక్రీస్తు ప్రభు మాటల వలన బందిపోటులు మారారు, వ్యభిచారులు మారారు. దేవుని మాటలు ఎప్పుడైతే వెల్లడి అవుతాయో ఒక మనిషికి దేవుడు వెలుగుస్తాయి, ఒక మనిషిని దేవుడిని జీవితాన్ని దేవుడు ఆ యొక్క మాటలు వెలుగునిస్తాయి. మనుషుల జీవితాలను మార్చేటువంటి మాటలుగా ఇవి మనము చూడవచ్చు. ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక దొంగ మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందువల్ల? దేవుని యొక్క మాటల వలన ఆయన మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఒక 5 నిమిషాలు తీసుకొని ముగిస్తాను. ఆ దొంగను బట్టి 3 విషయాలు మనము ఆలోచించాలి. 3 విషయాలు ఆ దొంగ నుంచి మనము నేర్చుకోవాల్సి ఉంటున్నది. హల్లెలూయా. మొదటిది ఏంటంటే, ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభుల మాటలకు మారిపోయి తన తప్పులను
ఒప్పుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ఏం చేశాడంటే ఆయన మాటలు విని ఆయన తప్పులు ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించు అని నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నేను తప్పుదం చేసి ఉన్నారు, నువ్వు ఏ నేరము చేయకపోయినా నువ్వు శిక్ష అనుభవిస్తున్నావయ్యా, ఇది మేము తప్పు చేసాం కాబట్టి మాకు ఈ శిక్ష మాకు ఉండవలసిందే, కానీ అంతా హింసించిన వారిని కూడా నువ్వు క్షమిస్తున్నావు కదయ్యా. మరి చివరి క్షణంలో చనిపోకముందు మరి ఇక్కడ ఆయన తప్పులు ఒప్పుకుంటూ ఆయన్ని క్షమించమని, ఆయన రాజ్యంలోనికి ఆయన్ని చేర్చుకోమని దొంగ ఇక్కడ మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి. ఎంత చక్కగా మరి దొంగ మారిపోయి ఉంటున్నాడండి ఆయన మాటల ద్వారా. అయితే ఇక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట వ్రాసి ఉంటున్నారండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడంట. మనము కూడా అతిక్రమములను దాచిపెట్టుకొనకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉన్నట్లయితే మనము క్షమించబడతాము. ఆయన రాజ్యంలోనికి ప్రవేశము మనకు దొరుకుతుందండి. నిజంగా ఈ యొక్క దొంగ తన తప్పిదములు ఒప్పుకొని ఉంటున్నాడండి. చాలామంది తమ తప్పులు ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. మేము ఆ తప్పిదము చేయలేదని. అది మన కోసం కాదండి. మనము నరకములోనికి, ఇతరుల కోసం కాదు, ఇది మనము నరకములోనికి వెళ్ళకుండా మనం ఈ లోకములో ఉన్నప్పుడే మనము క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనము పొందుకొనవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. ఈ సిలువలో ఉన్నటువంటి దొంగ ఆయన కనికరాన్ని పొందుకున్నాడండి ప్రియులారా. ఎవరైనా పాపాలను ఒప్పుకుంటే ఆయన కనికరాన్ని మనము పొందుకుంటాము. మనం కూడా ఆ దొంగ సిలువలో ఏ విధంగా అయితే తన పాపాలు ఒప్పుకున్నాడో ఆ విధంగా మన పాపాలను ఒప్పుకునే వారంగా ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, మొదటిగా ఆ దొంగ ఆయన పాపాలను ఒప్పుకున్నాడు. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా గుర్తించాడంట. యేసు ప్రభుల వారి మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఈ లోకానికి రావాల్సిన రక్షకుడు ఈ యేసయ్యే, ఈ క్రీస్తే ఈయనే అని గుర్తించాడంట అతను. నువ్వు రాజు అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడంటే ఆయన్ని రాజుగా ఆయన గుర్తించాడు. ఆయన రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా మూడో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలకు మారిపోయి ఒక పరదైసులో చోటు సంపాదించుకున్నాడు. అప్పుడు మరి దొంగ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 43వ వచనంలో ఏమన్నాడండి? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే పాపాలను ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే క్షమాపణ పొందుకొని ఉంటున్నాడో, యేసుక్రీస్తు రాజుగా తెలుసుకొని ఉంటున్నాడో, అప్పుడు యేసు ప్రభుల వారు వైపు చూసి, అయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని అన్నప్పుడు యేసు ప్రభుల వారు క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఉంటున్నాడండి. పరదేశులో దొంగ చోటు సంపాదించుకొని ఉంటున్నాడు, క్షమించబడి ఉంటున్నాడు. హల్లెలూయా. పరదేశులో ఎప్పుడు అంటండి నెమ్మది ఉంటుందంట. మనము పరదేశులో మంచి జీవితాన్ని పొందుకుంటాము. సిలువలో ఉన్నటువంటి దొంగ తన మరణము సమీపించిన కొద్ది సమయంలో మరణిస్తాడనగా ఇతను మార్పు నొంది పరదేశులో యేసుక్రీస్తు వారి వలన చోటు సంపాదించుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ఈ దొంగ జీవితంలో నుండి 3 పాఠాలు మనము నేర్చుకున్నాము. తన పాపములు ఒప్పుకున్నాడు, కనికరింపబడ్డాడు, యేసుక్రీస్తుని రాజుగా రక్షకునిగా గుర్తించాడు, పరదేశులో చోటు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ దొంగ వలె మనము ప్రతి ఒక్కరము మార్పు చెందాలి. ఈ దొంగ వలె ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా, రాజుగా, ప్రభువుగా, క్రీస్తుగా ఆయనని నమ్మాలి, నమ్మి తీరాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉండగానే పరదేశులో మనము చోటు సంపాదించుకోవాలండి. ఈ యొక్క దొంగ జీవితము మనకొక పాఠము నేర్పిస్తుంది. 3 సత్యాలు, 3 విషయాలు మనము నేర్చుకొని ఉన్నాము. పాపాలు దొంగ వలె ఒప్పుకోవాలి,
ప్రభుని క్రీస్తునిగా, రాజుగా, మనము రక్షకునిగా గుర్తించాలి. ఇక్కడ ఉండగానే పరదేశిలో స్థానాన్ని సంపాదించుకోవాలండి. ఎప్పుడైతే నేను పరదేశిలో స్థానాన్ని సంపాదించుకుంటామో పరలోకానికి అర్హులము మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొంగ జీవితాన్ని విన్నటువంటి మీరు నేను మన జీవితాలను క్రమపరుచుకొని ప్రభువు కొరకు ఉన్నతంగా బ్రతికి పరదేశిలో, పరలోకంలో మనము స్థానము సంపాదించుకోవాలని దేవుని పేరిట నేను కోరుతూ ఉన్నా. ఈ 2 వాక్యములు దేవుడు దీవించి. హల్లెలూయా. దేవుని నామములో అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 3వ మాటను ధ్యానించుటకు నాకు పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పాస్టర్ గారు మొదటి 2 వచనాలు మనకు ధ్యానించారు. 1 క్షమాపణ, 2 ఏంది? రక్షణ. యేసుక్రీస్తు వారు మనము ఎట్టి పాపులమైనా కానీ, ఎంత ఘోర పాపులమైనా కానీ కడవరకు మన పాపములు ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర, క్రీస్తు పాదాల దగ్గర మనము క్షమాపణ అడిగినట్లయితే మనకు క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది ప్రియులారా. మరి అదేవిధంగా మనము 3వ మాటను మనం ధ్యానించుకుందాం. అది యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు చదువుకుందాం. యేసు తన తల్లియును తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ప్రభువా నా తండ్రి, మీరు మమ్మల్ని క్షమించారు ప్రభువా, నీకు స్తోత్రం నా తండ్రి. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి 3వ మాటని ధ్యానించుకున్నట్టుకు అయా నీ పాదాల చెంత మేము ఉన్నాం దేవా, నీకు స్తోత్రం నా తండ్రి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రభువా మీకు మహిమకరముగాను ప్రభువా చేయండి తండ్రి. నన్ను ఒక బోరగా వాడుకోండి, నీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి ప్రభువా నా తండ్రి. ఈ వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభువా నీ ఆత్మను మా మీద కుమ్మరించి ప్రభువా చక్కగా అర్థమయ్యి దాంట్లో అర్థాన్ని మేము నాయన తండ్రి తెలుసుకుని జీవించే భాగ్యం మా అందరికీ దయచేస్తారని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఏ మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందుతున్న సమయంలో కూడా తన యొక్క కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రియులారా. మనకి ఈ మాటలో అదే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పలికినటువంటి శిలువపై పలికినటువంటి 7 మాటలలో 6 మాటలు ఆత్మీయమైనటువంటి మాటలు, ఈ 3వ మాట ఈ లోక సంబంధమైనటువంటి మాట. ఎందుకంటే ఈ మాటలో తల్లి కుమారుని యొక్క మమకారం కనిపిస్తుంది ప్రియులారా. దేవుని యొక్క ఆ గ్రంథాలు, దేవుని యొక్క వాక్యము ఆ విధంగా చెప్తుంది. ఇది మమకారంతో కూడినటువంటి మాట ప్రియులారా. ఈ మాటలో క్రీస్తు మనకు బాధ్యతలను ఏ విధంగా మనం నిర్వర్తించాలో, ముఖ్యంగా కుటుంబం యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలో యేసుక్రీస్తు వారు మనకు చెప్పుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే యూదుల శాసనం ప్రకారము తొలి సంతానము తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. అంటే యూదుల ఆచారం ప్రకారం ప్రియులారా, యేసుక్రీస్తు వారు శిలువపై మరణిస్తూ కూడా యూదుల ఆచారమును నిర్వర్తించారు ప్రియులారా. చూడండి, మనము ఈ యొక్క మాటలో, ఈ యొక్క యేసుక్రీస్తు వారు శిలువపై పడికినటువంటి 3వ మాటలో ఇక్కడ మనకు 3 వ్యక్తులను వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. 3 వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి. మొదటిదిగా ఎవరంటే కుమారుని పోగొట్టుకుంటున్నటువంటి తల్లి, ఆమె యొక్క బాధ ప్రియులారా. మనకందరికీ తెలుసు
మన యొక్క తల్లి కుమారులు అందరికీ కుటుంబం ఉంది, అందరికీ కుమారులు ఉన్నారు. తల్లి కుమారుల యొక్క బాండింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ మనందరికంటే ప్రత్యేకమైనటువంటి బంధం ఈ తల్లి కుమారులది. ఇక్కడ ప్రత్యేకమే కదా, చాలా ప్రత్యేకమైనటువంటి బంధం. యేసుక్రీస్తు వారిది మరియమ్మది చాలా ప్రత్యేకమైనటువంటి బంధం. ప్రియులారా, మనము ఆ యొక్క తల్లి గురించి మనము ఒక 2 మాటల్లో మనం చూసుకున్నట్లయితే, మరియమ్మ ప్రథమఫలముగా యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ ద్వారా పొందింది. పరిశుద్ధాత్మ ద్వారానే కదా పొందింది. మనకు బైబిల్ వాక్యం చెప్తుందా లేదా? మన క్రిస్మస్ టైంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించబడింది. ప్రియులారా, ప్రథమ ఫలము అది. యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం పొందినప్పుడు ఆమె యొక్క జీవితం ధన్యమైంది. దేవుని యొక్క లేఖనాలు కూడా చెప్తున్నాయి, ఆమె యొక్క జీవితము ధన్యమైంది. ఆమె జీవితం ధన్యమైంది. కానీ ఆమె యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూడాలని అనుకున్నారు అని అంటే, ఆమె రాజులకు రాజుగా చూడాలనుకున్నది, ప్రభువులకు ప్రభువుగా చూడాలని అనుకున్నారు. ప్రియులారా, ఏ తల్లికైనా కుమారుని పట్ల అలాంటి అభిప్రాయం ఉంటుంది. మనందరికీ తెలుసు, మన కుమారులు ఉన్నారు. మన కుమారుల పట్ల మనం ఏ విధమైనటువంటి కళలను మనం కంటాము. నా కుమారుడు గొప్ప ఉత్తముడు కావాలి, మంచి స్థితిలో ఉండి ఒక లెవెల్లో ఉండాలనేసి మన కోరికలు ఉంటాయి. నా కుమారుని ఒక ఇంజనీర్గా చూడాలనో, నా కుమారుని ఒక డాక్టర్గా చూడాలనో, లేకపోతే నా కుమారుని ఒక సంఘ సేవకుడుగా చూడాలనో, సో ప్రతి ఒక్క తల్లికి కోరికలు కలిగి ఉంటాయి. ప్రియులారా, కానీ మన యొక్క కోరికలు అయితే నెరవేరుతున్నాయి. మనం ఏమనుకుంటున్నామో మన కుమారులను అది చదివిస్తున్నాము, మన కుమారుల ద్వారా ఆ కోరికలను మనము తీర్చుకుంటున్నాము. ప్రియులారా, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఆమె ఎక్కడ చూశారు? సిలువపై చూశారు. ఆ సందర్భంలో ఆమె ఏ విధముగా కుమారుని చూడాలని అనుకున్నారు. కానీ ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని సిలువపై చూసేసరికి ఆమె హృదయం పగిలిపోయింది. ప్రియులారా, ఆమె హృదయము పగిలిపోయింది. అంటే దేవుని యొక్క బైబిల్, దేవుని యొక్క వాక్యాలు చెబుతున్నాయి, ఆ సిలువ యొక్క శ్రమ అంట ప్రసవ వేదన కంటే భయంకరమైన శ్రమ అంట. ప్రియులారా, మన అందరికీ తెలుసు ప్రసవ వేదన యొక్క శ్రమ ఏ విధంగా ఉంటుందో. కానీ దానికంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రమను ఆమె యొక్క కుమారుడు అనుభవిస్తున్నప్పుడు తల్లి యొక్క వేదన ఏ విధంగా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రియులారా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆమె ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు మరియమ్మ గారు. ఆమె ఏమి చేయలేరు. ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కుమారుని చూసి ఆమె విలపిస్తూ రోధిస్తూ అక్కడే ఉన్నారు. కానీ కడ వరకు కుమారుణ్ణి కనిపెట్టుకుని అక్కడ ఉంది. ప్రియులారా, చూడండి తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో. అట్టి ప్రేమను మనందరం కలిగి ఉండాలి. ప్రియులారా, మన కుమారుడు ద్వారా మనకు శ్రమ వచ్చినప్పుడు, కుమారుడు ద్వారా మనకు శోధన వచ్చినప్పుడు, లేదా ఇంకేదన్నా నిందలు వచ్చినప్పుడు ప్రియులారా, కుమారుణ్ణి మనం విడిచిపెట్టకుండా మరియా ఏ విధంగా అయితే కనిపెట్టుకుని ఉన్నారో ఆ విధంగా మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రియులారా, ఆ విధంగా మనం కనిపెట్టుకుని ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలు మనబడతాం. ప్రియులారా, చూడండి, ఒకటి చూసుకుందాం మనం. రెండవది మనం ఏం చూసుకుంటాము? ఫస్ట్ తల్లి గురించి చెప్పుకున్నాం. రెండవది కుమారుడు. తల్లి పట్ల కుమారుని యొక్క బాధ్యతను మనం ఇక్కడ చెప్పుకోవాలి 2 మాటల్లో. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణించే ముందు తన తల్లిని చూసి తన తల్లి గురించి ఆలోచించారు. ఆలోచించినప్పుడు అంటే దేవుడు ఆయనకు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని చెప్పారు. ఆ గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ కూడా తన తల్లిని చూసి తన తల్లి గురించి ఆలోచించారు. ప్రియులారా, ఈ లోకంలో అయితే మనం ఏదన్నా మనకు చిన్న ఇన్సిడెంట్ వచ్చిందంటే అందరినీ మర్చిపోతాం. ముందు నాకు నేనే ముందు నేను అనుకుంటాం. ప్రియులారా, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప కార్యాన్ని నిర్వర్తిస్తూ కూడా తన తల్లిని చూస్తూ దీనంగా దగ్గరలో ఉన్నటువంటి తన శిష్యుని పిలిచి తన శిష్యుడికి తల్లిని అప్పగిస్తున్నారు. ప్రియులారా,
అంటే ఇక్కడ ఏముంది? మరణించే సమయంలో కూడా కుటుంబ బాధ్యతలను యేసుక్రీస్తు వారు నిర్వర్తిస్తూ ఉన్నాడు. మనకి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నారు? నీకు శ్రమలు వచ్చినా, నీకు నిందలు వచ్చినా, ఏమి వచ్చినా నీ కుటుంబ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి ప్రియులారా. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మరణిస్తున్న సమయంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదు కదా. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకుందాం. చదవండి. నిర్గమకాండము 20:12. నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా యెహోవా అనుగ్రహించు దేశమును నీకు అనుగ్రహించు దేశమును నీవు దీర్ఘాయుష్మంతుడు నీవు దీర్ఘాయుష్వంతుడు వగునట్లు అగునట్లు నీ తండ్రిని నీ తండ్రిని నీ నీ తల్లిని తల్లిని సన్మానించుము. సన్మానించము. చాలు 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 అమ్మ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ ఏంది? నీ తల్లిదండ్రిని సన్మానించుము అని దేవుడు ఆజ్ఞ అది. యేసుక్రీస్తు వారు సిలువపై చనిపోతున్న సమయంలో కూడా తన తల్లిని, తండ్రిని, అంటే తల్లిదండ్రులను సన్మానించాలి అని మనకు బోధిస్తున్నాడు ప్రియులారా. చనిపోతారని తెలుసు, చనిపోయే సమయంలో తన తల్లి బాధ్యతను మరవకూడదని దానితో కూడా దేవుని యొక్క ఆజ్ఞను కూడా ఆయన సక్రమంగా నిర్వర్తించారు ప్రియులారా. ఈరోజు మనకు తల్లి భారమైందని తల్లిని ఓల్డేజ్ హోమ్లో పెడతాం, లేకపోతే తండ్రి భారమయ్యాడని తండ్రిని ఏడవ పెడతాం ప్రియులారా. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మనం అందరము మన యొక్క ఉద్యోగ రీత్యా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం, కానీ మనం సరైనటువంటి వాళ్ళని సన్మానించి ఆ యొక్క కార్యక్రమాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మనము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా మనము ఒకసారి మనము పరీక్షించుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఇంకా ఇంకొక మాటను మనము చూసుకున్నట్లయితే, మూడవ వ్యక్తి ఎవరు? యోహాన్. మూడవ వ్యక్తి ఎవరు? యోహాన్. ఆయన ఎవరు? యోహాను ఎవరు? ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాన్. ప్రియులారా, యేసుక్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఈ యోహాన్. ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారితో కూడా ఆయన ఉన్నాడు. అంటే సిలువకు దగ్గరగా యోహాను ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఆయనను యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు, సిలువ దగ్గరే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు యోహానుకు తన తల్లిని అప్పగించారు. దీనిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే ప్రియులారా, మనమందరము దేవునికి దగ్గరగా ఉండాలి. మనమందరము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని ఆయనకి దగ్గర అవుతామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో జరుగుతాయి ప్రియులారా. అప్పుడు దేవుడు మనకు కొన్ని కార్యాలను మనకు అప్పగిస్తాడు. దేవుడు మనకు కొన్ని కార్యాలను అప్పగించినప్పుడు ఆ కార్యాలను మనము సక్రమంగా మనము నిర్వర్తించినట్లు అయితే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి ప్రియులారా. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, దేవునికి మనము దగ్గరగా ఉండాలని. ఈ మాటలో మనము చూడండి, తల్లి గురించి చెప్పుకున్నాము, కుమారుని గురించి చెప్పుకున్నాము, శిష్యుని గురించి చెప్పుకున్నాము. యేసుక్రీస్తు వాడు తన శిష్యుడికి ఒక మాట చెప్పగానే దాన్ని ఆయన అంగీకరించి వెంటనే తన తల్లిని చేర్చుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు మనలందరినీ యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం ఆయన శ్రమ పొందాడు. మన మరణ వేదన నుంచి మనల్ని తొలగించి ఆయన మరణానికి అప్పగించి ఆయన ప్రాణాన్ని పోగొట్టుకొని మనందరికీ రక్షణ ఇచ్చి ఈరోజు మనందరినీ జీవం గల సంఘానికి అప్పగించారు ప్రియులారా. సరేనా? అప్పగించారా లేదా? ఈరోజు నువ్వు నేను ఏడు కూర్చున్నామంటే ఊరికే వచ్చి మనం గాలికి వచ్చి ఏడు కూర్చోలేదు. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన కోసం ఆయన శ్రమ పొందాడు, మన కోసం ఆయన మరణించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చి ఈరోజు సంఘానికి మనల్ని అందరిని అప్పగించాడు. కానీ సంఘంలో మన యొక్క కర్తవ్యం ఏంది? సంఘంలో మన కర్తవ్యం ఏ విధంగా ఉంది? సరైనటువంటి దేవుడు నీకు చెప్పినటువంటి పనిని సరిగ్గా నిర్వర్తించినట్లయితేనే మనకు ఫలితములు, మన యొక్క జీవితాలు మంచిగా ఉంటాయి ప్రియులారా. కానీ మనం ఏ విధంగా ఉన్నాం? సంఘాన్ని చెడగొట్టాలనే స్థితిలో ఉన్నామా?
ఇద్దరు విశ్వాసులకు గొడవ పెట్టే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు నిన్ను ఎందుకు సంఘానికి అప్పగించాడు అంటే, నువ్వు సంఘంలో పని చేయి. సంఘంలో నీ పాత్ర ఏంది? చేపలు ఎత్తావా, చెప్పులు సరిగా పెడతావా, లేకపోతే వచ్చేవారిని సరైన క్రమంలో నడిపిస్తున్నావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇక్కడ సంఘం అప్పగించినప్పుడు ఆ పనిని మనం సరిగా నిర్వర్తించినట్లయితే దేవుని ద్వారా ఫలితం మనకు లభిస్తుంది ప్రియులారా. 2 ఉదాహరణలు చెప్పి నేను ముగించుకోవాలనుకుంటున్నాను. దేవుని యొక్క బైబిల్లో దేవుని యొక్క కార్యక్రమాలని సరిగా నిర్వర్తించిన తర్వాత వారు ఏ ప్రతిఫలాన్ని వారు పొందారు, నేను ఒక 2-3 ఉదాహరణగా తీసుకొని చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మొదటిగా మనం చూసుకున్నటువంటి మొర్దెకై ఎవరు? రాజు గుమ్మం ఎదుట కాపలాదారుడు. ఆయనకి ఒక బాధ్యతను అప్పగించారు. బాధ్యతను అప్పగించినప్పుడు ఆయన తన బాధ్యతను సరిగా నిర్వర్తించి రాజు ప్రాణాలను కాపాడగలిగాడు ప్రియులారా. రాజు ప్రాణాలను కాపాడగలిగాడు. ప్రతిఫలంగా ఆయన ఏమి పొందాడు? ఆ రాజ్యంలో మంచి మంత్రి పదవి ఆ మొర్దెకైకి వచ్చింది. అంటే మంచి ప్రధానమంత్రి పదవి ఆయనకు వచ్చింది. చూడండి ప్రియులారా, ఆయన పనిని ఆయన సరిగా నిర్వర్తించాడు. ఆయనకి మంచి ప్రధానమంత్రి పదవి ఆయనకి దేవుడు అనుగ్రహించారు ప్రియులారా. ఇంకొక ఉదాహరణ మనం చూసుకుందాం. యోసేఫ్ ఎవరు? ఐగుప్తు రాజ్యంలో ఆ రాజు ఇంట్లో పని మనిషి, అంటే రాజుకి పనివాడు. ఆయనకి ఎలాంటి శోధన వచ్చింది అక్కడ మనందరికీ తెలుసు. ఎలాంటి శోధన వచ్చింది? రాణి ద్వారా శోధన వచ్చింది. కానీ ఆయనకి నిర్వర్తించిన పని ఏమిటి? పనివాడు కాబట్టి నేను పనినే సక్రమంగా చేసుకొని మిగతా వైపు ఆయన అటు ఇటు చూడకుండా ఆయన పనిని సరిగా నిర్వర్తించాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఎలాంటి ప్రతిఫలం వచ్చిందంటే ఐగుప్తు రాజ్యాధికారాన్ని శాసించే అధికారం ఆయనకు వచ్చింది ప్రియులారా. చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు దేవుని యొక్క పనిని చేసిన వారు. దేవుడు పని అప్పగించాడు, సరిగా నిర్వర్తించే మంచి ప్రతిఫలాలు పొందారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి పనిని సరిగా నిర్వర్తించకపోతే దానికి శాపం కూడా మనకు ఉంటుంది. బైబిల్లో చూసామా? మనకు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. అంటే మనం ఈ సమయాల్లోనే ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటాం. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అమ్మే ఆయన అంటే బిజినెస్లో దిగిపోయాడు ఆయన. దేవుడు నువ్వు నేను సేవ చేస్తున్నా, శిష్యులుగా ఉండు అని దేవుడు తను పిలిస్తే, కానీ ఈయన చూపంతా ఏ విధంగా ఉంది? డబ్బు మీద ఉంది. లాస్ట్కి ఆయన ఏమయ్యాడు? ఉరేసుకొని చనిపోయాడు. సంసోను ఆయనకి దేవుడు ఎలాంటి శక్తులు ఇచ్చాడు? కానీ ఆయన చూపంతా వ్యభిచారం మీద ఉంది. స్త్రీలతో సాంగత్యం చేశాడు. కనుచూపు కోల్పోయి చనిపోయినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యాలు చెప్తున్నాయి ప్రియులారా. ఇంకొక ఉదాహరణ మనం చూసుకుంటే దావీదు గారి యొక్క మామ సౌలు. ఆయనకి ఈర్ష్యతో ఆయన దేహం అంతా ఈర్ష్యతో నిండిపోయింది. దేవుడిచ్చిన పనిని ఆయన మానేసి ఆయన కంటే గొప్పగా ఎదుగుతున్నాడని దావీదు పైన ఈర్ష్య పెట్టుకుని ఆయన చంపాలనుకున్నాడు. కానీ ఆయనే చనిపోయారు ప్రియులారా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనందరికీ మనకు పనులు ఆయన రక్షించి ప్రాణం పెట్టి రక్షించి మనల్ని సంఘానికి అప్పగిస్తున్నాడు. సంఘానికి అప్పగించినప్పుడు సంఘంలో మన పాత్ర ఏంది? మనం ఎలాంటి పాత్ర మనం పోషిస్తున్నాం ప్రియులారా. లాస్ట్గా నేను ఈ యొక్క మాటల్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అని అంటే, మనము ఆత్మీయంగా దేవునితో ఎదగాలి. ఆత్మీయంగా దేవునితో ఎదిగి సంఘ సహవాసము మరియు కుటుంబ బాధ్యతలను మనము సమర్థవంతంగా నిర్వర్తించాలి ప్రియులారా. ఈ మాట ద్వారా మనం ఇదే నేర్చుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలి, సంఘంలో సహవాసం చేయాలి, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. సక్రమంగా అంటే సమర్థవంతముగా. నేను వచ్చి ఈడ పాటలు పాడేసి వాక్యం చెప్పేసి నా కుటుంబాన్ని నేను మర్చిపోతే అది నేను క్వాలిఫై కానట్టు. సరేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మనకు ఆ బలహీనతలు ఉండొచ్చు. కానీ బలహీనతలో నుండి బయటపడడానికి, ఆ భారానంతా తీసివేయడానికి, ఆ భారానంతా యేసుక్రీస్తు వారు తీసుకొని ఈరోజు మనకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోతున్నారు ప్రియులారా. కానీ మనం ఏం చేయాలి? ఏ పనినైనా ఆత్మీయంగా మనం ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, కుటుంబ బాధ్యతలు మనం మర్చిపోకూడదు ప్రియులారా.
కుటుంబంలో కుటుంబ బాధ్యత మనందరికీ తెలుసు. కుటుంబ బాధ్యతల కొరకే మనము ఆ దేశాన్ని విడిచిపెట్టి మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు. కానీ ఒకవేళ మనకి ఏదైనా పొరపాటులు, ఏదైనా లోపాలు, బలహీనతలు ఉన్నట్లయితే ఈరోజు మనం అందరం అవన్నీ పక్కన పెట్టి మనము దేవుని యొక్క పాదాల చెంత మనం ఒప్పుకున్నట్లయితే దొంగను క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తారు. ప్రియులారా, ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మనుషులకి చింతపడడం కాదు కానీ దేవుడు చేసిన కార్యాలు చెప్పాలని ఆశపడుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినా ఏమైనా మానసిక గాయపడినా క్షమించండి. ఏంటంటే ముందుగా ఏంటంటే 2024 మార్చి ఆఖరు నా జీవితం చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో విజయించి ఇండియాకి వెళ్ళడం జరిగింది. 10 సంవత్సరాల ప్రార్థన, అనేక సేవకులు ప్రార్థన, ఆ తల్లిదండ్రుల ప్రార్థన, మా ప్రార్థన గృహం లేదని మాకు గృహం కట్టుకోవాలని ఆశపడ్డాం. దేవుడు అనుకున్నట్టుగానే అనుకున్న దానికన్నా మంచి గృహాన్ని మాకు దయచేసాడు దేవుడు. ఆ రోజు నన్ను వేజయించుకోవడం జరిగింది. వెళ్ళడం అదే రోజు ప్రయాణం. ఏ ట్రైన్ నైట్ ఎక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళాము, ఇల్లు కట్టుకున్నాను అక్కడే 6 నెలలు ఉండిపోవడం జరిగింది. అనుకోకుండా ఒకరోజు అది డేట్ మిస్ అయిపోయిన దాంట్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందండి. చాలామంది అందరూ ఇల్లు కట్టుకుని ఉంటారు, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇబ్బందులు అన్నది అందరికీ తెలిసి ఉంటారు అనమాట. నేను కొంచెం ఇబ్బందులు పడ్డాను. మళ్ళీ విజిట్ మీద రావడం, విజిట్ మీద వచ్చానండి. విజిట్ మీద రావడం నేను అప్పుడు వచ్చాను. విజిట్ మీద వీసా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వస్తేనేమో మా కంపెనీ అది మూసేసి ఉంది. అది కంపెనీ మూసేసారని నేను చేసిన కంపెనీ. అక్కడ కొద్దిగా అమౌంట్ రావాలి, అది రాలేదు. ఇక్కడ 8 నెలలు 7 నెలలు రెంట్ ఆగిపోయిందండి. అది ఫ్లాట్ నా పేరు మీద ఉంది, 220 రియల్ అండి నాకు. అది ఆ రెంట్ కూడా ఆగిపోయి ఉంది, దగ్గర 1500 రియల్ పైన. అన్నీ తెలుసును కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మేము దేవుడిని ప్రార్థన చేసుకుంటామండి. ఎవరికి ఏది అన్యాయం జరగకూడదు నా వల్ల అని చెప్పేసి మేము ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే అది దేవుడు చేసిన కార్యాలు కాబట్టి దేవుడు ఏం చేసినా మా మంచిగా అని చెప్పేసి మేము ఇప్పుడు ఆనందపడతామండి. ఎప్పుడు బాధపడము. సంతోషం వచ్చిందని కోపము, బాధ వచ్చిందని కోపమండి. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో, బలమైన నమ్మకంతో మేము ఉంటాము ఎప్పుడు కూడా. అలాగే రావడం జరిగింది. ఇబ్బందులు, ఇరుకులు, సంఘం నన్ను ఉపయోగించి మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. సంఘంలో మిత్రులు కూడా నాకు ఎంతో అన్యాయంగా ఉండేవారు. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళు నాకు సాయం చేశారండి. నేను కొంచెం అమౌంట్ అది నా పరిస్థితులు బాగా చాలా యూజ్ చేశాను. దానివల్ల కూడా నేను గాయపరిచాను. నా పరిస్థితులు బాగా కూడా నేను గాయపరిచాను. ఇక్కడ పోతున్నాము. నా పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోయింది. నిజంగా చీకటి ఎలా ఉంటుంది అన్నది నేను అనుభవించేసాను అనమాట. నా పరిస్థితి ఎటు దారి లేదని నాకు ఎటు లేదు. విజిట్ మీద వచ్చాను. 3 నెలలు అయిపోయింది. 3 నెలలు వరకు చేయించుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. కంపెనీ నుంచి వస్తేనేమో డబ్బులు రాదు. ఒక పక్క ఇంట్రాక్ట్లు ఎక్కువైపోయి ఉన్నాయండి. ఇంకా ఆ టైంలో కూడా నేను మిస్సెస్ నేను ఏమైపోతుందని చెప్పేసి అక్కడ చాలా ఏడిసేది. ఇంకా నేను వస్తాను, ఏదైతే ఏమైంది అని చెప్పేసి అన్నది. కానీ వస్తాను కూడా లేదని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నా వీసా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా వస్తా కూడా లేదు, నీకు వీసా అవుతేనే కానీ ఇలా రావడానికి లేదని చెప్తానండి. కానీ నేను వేరే పేదలు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అసలు వేరే బతకాలు ఇచ్చి ఇప్పించి నేను అక్కడ ఇమిగ్రేషన్లో మాట్లాడడం జరిగితే వాళ్ళు రావచ్చు అని చెప్పారు. అప్పుడు వెంటనే డాక్టర్ చేసి వీళ్ళు రప్పించాను. బాధలో పీకి లోతు అంటే నాకు ఎక్కువ దారి లేదు, చావైనా గతి అన్న టైప్లో ఉంది. నా భార్య నేను ఏమైపోతానని గట్టిగా నా భర్త పక్క వెళ్ళి గట్టిగా బాధల్లో ఉన్నా. అక్కడ చేత ఏమో బాధలు ఉన్నా, ఏమైపోతాడు ఏంటని చెప్పేసి చాలా వేసానండి. కానీ దేవుడు కొట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు.
ప్రార్థన ఎప్పుడు వేయబడదన్నట్టు ప్రతి కన్నీరు తన గుడ్డలు ఉంచినట్టు చూస్తాడు దేవుడు అని చెప్పేసి వాడు చూపించినట్టు నిజంగానే నాకు దేవుడు అంటే దేవుడు స్వయంగా చెప్పడం సాయం చేయరు కానీ మనిషి రూపంలో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ప్రేరేపించి వాళ్ళకి సహాయం అందిస్తాడు. అది నేను కళ్ళతో చూశానండి. ఈ సంవత్సరం చెప్పాలి వ్యక్తి పేరు కూడా లక్ష్మి అక్క గారు. లక్ష్మి అక్క గీత అక్క వాళ్ళ అక్కకి ఏమి వచ్చిందండి. నేను అక్క తెచ్చినాను ఈ రోజు నువ్వు ఎలా ఉన్నామంటే నా బిడ్డలతో నా పరిస్థితులు అపరాధాలు అన్ని దగ్గర నుంచి చూసేది. నాకు బియ్యం కానిచ్చి రేషన్ కానించుకోవడం నాకు సాయం చేసింది. వేసాలంటే ఒంటి మీద ఉన్న బంగారం ఒలిచి నాకు ఇచ్చేసి తమ్ముడు నువ్వే వచ్చి ఏడ్చుకుని ఏదైతే వేయించుకొని చెప్పేసింది. నన్ను ధైర్యపరిచిందండి. నిజంగా దేవుడు అక్కకి ప్రేరేపించి నాకు నిజంగా లేదా అక్క లేకపోతే నేను లేను. నిజం చెప్తుంది నా బిడ్డతో ఇలా ఉన్నామంటే ఈ రోజు కేవలం అక్క ద్వారా దేవుడు చేసిన కార్యం ఖచ్చితంగా నేను చెప్తానండి. దేవుడు చేసిన కార్యం నాకు ఉద్యోగం లేదు. ప్రతిరోజు అయ్యారు అవ్వగారు ప్రార్థన చేస్తున్నారు. నాన్న మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాండి, మంచి ఉద్యోగం మంచి రోజులు మీకు వస్తాయి, మీరు ఆధారే పడకండి, మీరు ధైర్యం ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. ఒక రోజు ఇంటి కట్టలేదని చెప్పేసి కిందటి నెల 12 దాకా ఇంటి ఓనర్ మమ్మల్ని ఎవరితో సహా బయట నిలబెట్టేశాడు. నైట్ 12 గంటల దాకా ఆయన బతికి నేను కాల్ పెట్టుకుంటాను కూడా చెప్పాను. నాకు ఒక్కరోజు టైం ఉంటే మీకు అమౌంట్ ఇస్తానని చెప్పినా సరే అది ఊరుకోలేదు. వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేయించాను సరే ఊరుకోలేదు. లాస్ట్కి 12:30 మమ్మల్ని లోన్కి వెళ్ళమన్నది. అది చేసిన దేవుడికి అది ఆయన చేసేది అలాగే మనీ అతను అయినా సరే మేము ప్రార్థన చేసుకున్నాం. నైట్ అంతా ఏడ్చి తండ్రి ఏంటైనా మాకు డబ్బులు చోట రావాల్సింది రాలేదు, అక్కడ ఏమంటే అక్కడ ఆగిపోయాయి, మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఏడ్చినప్పుడు నిజంగా దేవుడు చేసిన కార్యాలండి. అనుకోకుండా అడిగిన వాళ్ళు రావాల్సిన డబ్బులు కూడా నాకు వచ్చినాయండి. ఆ రేపు నేను తెల్లారే ఇస్తానన్న టైంకి మీకు ఇచ్చేసానండి. అమ్మగారికి అయ్యగారికి నేను ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు చాలా బాధపడి ప్రార్థన చేశారండి. బాధపడకుండా అని చెప్పేసి అలాగే ఆయన అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం ఇంటర్వ్యూ ఇప్పుడు 3 నెలల కిందట ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది వస్తుందని కూడా ఆశ లేదు నాకు. ఆశ లేకపోయినా సరే అది మళ్ళీ తిరిగి నాకు 3 నెలల తర్వాత నాకు కాల్ వచ్చింది. మళ్ళీ ఈదికి ముందండి, సెలవులకు ముందు వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ జాయినింగ్ మీకు జాయినింగ్ అవ్వచ్చు ఇది సెలవు అయిన తర్వాత అని చెప్పారు. ఇది సెలవు అయినాక మళ్ళీ కాల్ చేసి వెంటనే జాయినింగ్ అయిందండి. జాబ్ నేను అనుకున్న దానికంటే ఆ జాబ్ వచ్చింది అనమాట. ఇంతకుముందు చేసి మార్కెటింగ్ జాబ్ అయింది నాకు వచ్చింది. దేవుని కృపను బట్టి ఆ కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇంతవరకు కంపెనీ అయితే కాదు, మంచి కంపెనీ అనమాట. దేవుడు చక్కగా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు నాకు. అలాగే నా భార్యకు కూడా 2 గంటల పని ఉండేదండి. మా 2 గంటల పని మీద మేము ఆధారపడి బతికాం 5 నెలలు. అటువంటిది నాకు ఉద్యోగం రావడం, సిస్టర్ కూడా ఇంకొక 2 గంటల పని దొరకడం జరిగిందండి మొన్న ఈ నెలలో. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న నేను అనుకోకుండా, అది నేను అనుకోలేదు, అది చేయలేదు కూడా అనమాట అండి. అనుకోకుండా నేను కారు తీసుకోవడం జరిగిందండి. దేవుడి నుంచి కారు ఇచ్చాను నాకు. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యాలండి. దీన్ని బట్టి దేవుడికి మహిమ కలిగిన కాక మా కోసం, మా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా కొద్దిగా తొందరలో తీరిపోవాలని చెప్పేసి, అలాగే యజమానుల పట్ల నాకు డబ్బులు రావాల్సి ఉందండి కంపెనీ నుంచి. ఆ డబ్బులు కూడా రావడానికి మీరు అన్నదాని ఖాతాలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాకు ఎంతో సాయం చేసిన కుటుంబానికి ఇప్పుడు నిలబడంటాను. అక్కడ చేసిన సాయం బట్టి దేవుడు వందనాలండి. అలాగే సంఘ ప్రార్థనలో సంఘం ఎంతగానో ప్రార్థించింది నా కోసం, నా ఉద్యోగం కోసం, నా కుటుంబం కొరకు, నా ఆర్థిక ఇబ్బందుల కొరకు, నా వేరే విషయంలో కూడా అయ్యగారు అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారండి. చేసిన ప్రార్థనలు ఆలకించి దేవుడు అక్క రూపంలో సాయం చేశాడని నేను నమ్ముతాను బలంగా. ఎందుకంటే నేను పొందుకున్న సాయం అటువంటిది. ఇంకేంటంటే నా బిడ్డ విషయంలో స్కూల్ సీట్ కోసం మేము వెళ్ళామండి. ఆ సీట్ కూడా మరి రేపొద్దుట ఆదివారం రమ్మన్నారు. మళ్ళీ అది జరగాలని, ఆ సీట్ పొందుకోవాలని, మళ్ళీ నా బిడ్డ స్కూల్లో చదువుకోవాలని మీ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పులు ఏమంటే నాకు క్షమించండి.
దేవుడి శివసాక్ష్యం దీవించగా. ప్రైజ్ లార్డ్ అండి. కూడి వచ్చిన సంఘస్థులకి, అలాగే నాకు ఈ ఆధిక్యత ఇచ్చిన దేవత దేవునికి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ నీరసంగా ఉన్నట్టున్నారు లేదు కదా? ఇప్పటి వరకు మనం ఎన్ని మాటలు విన్నామండి? 3 మాటలు. ఓకే, 4వ మాట మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా, నిత్యుడుగు తండ్రి, వాక్య స్వరూపి నీకు వందనాలు నాయనా. ప్రభా, ఇదిగోనైనా ఈ శుక్రవారం సందర్భంలో ప్రభా, ఈ 4వ మాట ప్రభా ధ్యానించుచుండగా ప్రభా, మీరు నాతో మా అందరితో మాట్లాడడానికి సహాయం చేయండి ఆయన. ప్రభా, ఎందుకు పనికిరానింటి వాడిని ప్రభా, మీరు నన్ను బూరుగా వాడుకున్నారు ప్రభా. నీ బాధలు పెట్టి బ్రతులాడుచున్నావు ప్రభా. నీ వాక్యం వెతుపడి ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడానికి సహాయం చేయండి ఆయన. ప్రభా యేసయ్య, వట్టి వారంగా కాకుండా ప్రభా నీ వాక్యం నెంబర్ వేసుకుని ప్రభా జీవించడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోండి. యేసుక్రీస్తు నామమున నిమిత్తం బ్రతులాడి వేడుకుని తండ్రి, ఆమేన్. మనం ఇప్పటివరకు చూసుకున్నది 3 మాటలు మనం ధ్యానించుకున్నాం. 4వ మాట అంటే యేసుప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట. అంటే యేసుప్రభు వారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ 3 మాటలు సిలువలో పలికారు. కానీ ఈ 4వ మాట పలికే ముందు, అంటే మూడో మాట సమాప్తం అయిన తర్వాత ఏమైందంటే ఆ దేశమంతటా చీకటి కమ్మిందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆ చీకటి కమ్మింది, ఎన్ని గంటలు ఆ చీకటి కమ్మింది, ఆ చీకటి కమ్మడానికి కారణం ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. మనం ఈ దేవుడు ఏమన్నాడంటే, యేసుప్రభు వారు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశారంట. 3 మాటలు యేసుప్రభు వారు నార్మల్గా పలికినట్టు మనం చూసినట్లయితే, 4వ మాట ఏంటంటే బిగ్గరగా కేకవేసినట్టు మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు మాట్లాడిన భాష ఏంటండి ఇది? ఏలి ఏలి లామా సబక్తా. ఏ భాష అంటే అరమిక్ భాషని యేసుప్రభు వారు ఈ అరమిక్ భాషలో మాట్లాడారు. కానీ అక్కడున్న జనాలు ఏమనుకున్నారంటే, బహుశా యేసుప్రభు వారు ఏలియా ప్రవక్తను పిలుస్తున్నాడేమో, బహుశా అతను వచ్చి యేసుప్రభుని రక్షిస్తారేమో అని అనుకుంటున్నారు. కానీ మనం అక్కడ చూసినట్లయితే దేవుడు యేసుప్రభు వారు సర్వ మానవాళి యొక్క స్థానాన్ని తను తీసుకుని తన కుమారుడి యొక్క స్థానాన్ని త్యాగం చేసి ఆ యొక్క సర్వ మానవాళి యొక్క పాపం అతని మీద మోపబడింది. ఎందుకు ఆ 3 గంటలు చీకటి కమ్మింది అని ఈ వాక్యం మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తండ్రి అయిన దేవుడు పాపాన్ని తాళలేడు. అంటే తండ్రి అయిన దేవుడు పాపాన్ని సహించలేడు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, దేవుని యొక్క దృష్టికి దుష్టత్వము నిష్కలంకమైనది అని ఉంటుంది. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఎవరైనా చదువుతారండి? నేను చదువుతున్నాను. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలమైనది కదా అని ఉంటుంది. పరిశుద్ధుడైన దేవుని నేత్రాలు దుష్టత్వాన్ని చూడలేవు, అంటే పాపాన్ని తాళలేరు. ఎందుకంటే పరిశుద్ధుడైన నేత్రాలు చాలా పరిశుద్ధమైనవి కాబట్టి దేవుడు ఆ పాపాన్ని సహించలేడు. అందుకనే మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడి నేత్రాలు పాపాన్ని తాళలేడు అని అనుకుంటే, యేసుప్రభు వారు ఏం తప్పు చేశారు? యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదు. యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేనప్పటికీ
సర్వమానవాళి యొక్క పాపం అతని మీద మోపబడింది. అంటే సర్వమానవాళి అంటే నేను చేసిన పాపం, మీరు చేసిన పాపం, మనందరూ చేసిన పాపం అతని మీద మోపబడింది కాబట్టి ఈ యొక్క మనం ఆ శుభ శుక్రవారం ముందు రోజు యేసుప్రభువు వారు గెత్సేమనే తోటకి వెళ్ళి ఎంతో దేవునికి ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు అని యేసుప్రభువు వారు ప్రార్థిస్తారు. తెలుగులో ఒక వర్డ్ ఉంది ఏంటంటే ఆక్రందన అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఎంతో ఆవేదనతో, నిస్పృహతో, ఆందోళనతో ఉన్నప్పుడు ఆక్రందన అనే ఆ యొక్క ఫీలింగ్ని అనుభవిస్తాడు. దేవుడు ఆ రాత్రి తండ్రి అయిన దేవుడికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థిస్తాడు. ఈ గిన్నెని తొలగించు అంటే ఏంటి అంటే సర్వమానవాళి చేసిన పాపం వచ్చే శిక్ష, సర్వమానవాళి చేసిన పాపంకి వచ్చే జీతం ఏముందో ఆ గిన్నెలో వేసి ఆయన త్రాగుతాను అని అన్నప్పుడు తండ్రి ఒప్పుకోలేదండి. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక ప్రార్థించును. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. గిన్నె అంటే ఏంటంటే మనం చేసిన సర్వమానవాళి చేసిన పాపం, పాపానికి వచ్చే శిక్ష లేకుంటే పాపానికి వచ్చే జీతం ఆ గిన్నెలో వేసి నేను త్రాగుతాను అని అన్నప్పుడు తండ్రి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏంటంటే అక్కడ యేసుప్రభువు వారు ఏ ఫీలింగ్ అనుభవించారంటే ఎంతో ఆవేదన. ఎందుకంటే యేసుప్రభువు వారికి తెలుసు రేపు ఏం జరగబోతుందో. యేసుప్రభువు వారికి తెలుసు రేపు తండ్రి తన్ని విడవబోతున్నాడు. ఎందుకంటే యేసుప్రభువు వారు సర్వమానవాళి యొక్క పాపం అతని మీద వేసుకుంటున్నాడు కాబట్టి. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. ఇలాంటి కండిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ ఒత్తిడి వచ్చినప్పుడు, ఎక్కువ ఆందోళన వచ్చినప్పుడు దేవుడు మనందరి పాపముల్ని అతని మీద వేసుకున్నాడు కాబట్టి దేవుడు తండ్రి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించాయా అని అడుగుతున్నాడు. కానీ తండ్రి ఒప్పుకోలేనప్పుడు సమయంలో దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతో ఆవేదనతో ప్రార్థించినప్పుడు లూకా సువార్తికుడు ఎంత క్లియర్గా చెప్పాడంటే అతను వైద్యుడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క చెమట అంటే రక్త యొక్క గ్రంథాల నుంచి స్వేద గ్రంథాల్లోకి స్వేద గ్రంథం నుంచి రక్త బిందువులుగా మారిందని మనం లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో చూడొచ్చు. మనం ఒక విషయం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక్కల పాపం, నీ పాపం ఒకటే కాదు, నా పాపం ఒకటే కాదు, అందరి సర్వ మానవాళి యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని ఉంటుందంటే కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయ్యను ఏమంటున్నాడంటే తనకు విధించిన, అంటే తన పాపంకి చేసిన శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అంటున్నాడు. అంటే కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు నీ యొక్క పాపం, నా యొక్క పాపం, సర్వ మానవాళి యొక్క పాపం అతని మీద మోసి వేసుకుని ఎంత ఆవేదనతో, ఎంత ఆక్రందనతో దేవుడు ప్రార్థిస్తున్నాడో తండ్రి గారికి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు వారు అందరి పాపం మోసుకున్నాక ఏమయ్యాడంటే యేసుప్రభువు వారు పాపముగా మార్చబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకనగా మనం ఆయన యందు
దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని, అంటే యేసుప్రభువారు ఏ పాపం చేయలేదు. పాపం ఎరుగని ఆయన ఏమయ్యాడు? మన కోసం పాపం అయ్యాడు. ఆదాం నుంచి వచ్చిన శాపం ఎవరు అనుభవించాలండి? మనం అనుభవించాలి. కానీ ఎవరు అనిపిస్తున్నారు ఇప్పుడు? యేసే అనిపిస్తున్నారు. అంటే దేవుడు మన కోసం, అంటే నీ కోసం నా కోసం పాపంగా మార్చబడ్డాడు. అలాగే ఆదాం నుంచి వచ్చిన శాపాన్ని దేవుడు మనం ఒక గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, గల్తీయులకు రాసిన పత్రిక ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి లాస్ట్ సెంటెన్స్, క్రీస్తు మన కోసం ఏమయ్యాడండి? ముందేమయ్యాడు? పాపమయ్యాడు మన కోసం. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి వచ్చే శాపంని మనల్ని విమోచించడానికి దేవుడే శాపమయ్యాడు. అంటే ఇప్పుడు మనం ఈ వచనాలు చూసినట్లయితే మనము దేవుని ఎదుట నీతిగా ఉండడానికి పాపమయ్యాడు. అలాగే ఆదాం నుంచి వచ్చే శాపాన్ని మనని ఆ శాపం నుంచి విమోచించడానికి తానే శాపమయ్యాడు. ఆయనే పాపమయ్యాడు, శాపమయ్యాడు. ఇవన్నీ ఎవరి మీద మోపబడిందంటే యేసుప్రభు వారి మీద మోపబడ్డది. అంటే యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేనప్పటికీ, యేసుప్రభు వారు ఏ పాపం ఎరుగడు, కానీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం, సర్వ మానవాళి కోసం తన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 1 పేతురు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, యేసుప్రభు ఎవరైనా శిక్ష చేశారా? తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందిరి. గాయము వలన స్వస్థతను పొందడానికి, అలాగే యేసుప్రభు వారు సర్వ మానవాళి యొక్క పాపము అతని మీద మోపబడింది కాబట్టి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నేత్రాలు సిలువలో ఉన్న ఆ పాపాన్ని చూడగలిగాడు, కానీ యేసుప్రభుని చూడలేడు. అందుకనే ఆ టైంలో యేసుప్రభు వారు ఒక సన్నివేశంలో ఏమంటారంటే శిష్యులు మీరు ఎవరైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, కానీ నేను ఒంటరివాడిని కాదు, తండ్రి అయిన దేవుడు నాకున్నాడు అని అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయినా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చింది. అయితే చెదిరిపోయి ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడికి ఒక భరోసా ఉండేది, అంటే ఒక ధైర్యం ఉండేది. ఏంటంటే ఎవరు నన్ను విడిచిపెట్టినా తండ్రి అయిన దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని వాళ్ళ శిష్యులతో కూడా అన్నప్పటికీ, కానీ ఈవెన్ తండ్రిని విడవడానికి నీ కోసం, నా కోసం, మన అందరు చేసిన పాపం కోసం, తరతరాల నుంచి వచ్చి ఆ శాపాన్ని నుంచి రక్షించడం కోసం, అలాగే మనం నీతిని వెతకడానికి, అలాగే మనం
పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి దేవుడు తన పాపాలని, మనందరి పాపాలని దేవుడు తన మీద మోపుకున్నాడు. కాబట్టి ఆ యొక్క సమయంలో, ఆ యొక్క 12 గంటల నుంచి 3 గంటల సమయంలో సిలువలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క చీకటికి కారణం మరియు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ పాపాన్ని మాత్రమే తండ్రి చూడగలిగాడు. ఎందుకంటే హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం దేవుడు దుష్టత్వమును చూడలేడు, తాళలేడు అని సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం మన పాపాలని, మన శాపాలని తన మీద మోపుకున్నాడండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మరణం అనేది ఏంటంటే ఒక ఎడబాటు. మరణం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫిజికల్ డెత్, అంటే శారీరకంగా చనిపోవడం. ఇంకోటి ఏంటంటే రెండోది స్పిరిచువల్ డెత్, ఆత్మీయంగా చనిపోవడం. మూడోది ఏంటంటే శాశ్వతంగా మరణించడం. ఫస్ట్ వన్ ఫిజికల్ డెత్, శారీరకంగా అంటే మన శరీరాన్ని ఆత్మ వదిలేస్తుంది. వదిలినప్పుడు మనకి ప్రాణం ఉండదు, అది శారీరకంగా చనిపోవడం. ఆధ్యాత్మికంగా ఆత్మీయ మరణం ఏంటంటే అది ఎక్కడ వచ్చిందంటే ఆ మరణం ఏదోను తోటలో ఆదాము అవ్వ తండ్రి యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడిని ఆ ప్రజల మధ్య ఆ యొక్క సంబంధం అక్కడ దిగిపోయింది. ఆ యొక్క మరణాన్ని ఏమంటారండి? ఆత్మీయ మరణం. మూడోది ఏంటంటే శాశ్వతమైన మరణం. ఏంటంటే సజీవుడైన ప్రాణం, మన ఆత్మ దేవుడి మన దగ్గర నుంచి కంప్లీట్గా నరకానికి వెళ్ళడానికి అది శాశ్వతమైన మరణం అంటారు, అంటే రెండో మరణం అంటారు. అంటే ఈ 3 మరణాలని నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంకి వచ్చారు. 1వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. రెండవ తిమోతి మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు మనం ఇది చూసినట్లయితే దేవుడు ఫిజికల్గా అంటే శారీరకంగా చాలా చాలా శ్రమలు అనుభవించాడు సిలువలో. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సిలువ వేస్తున్నప్పుడు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాడండి? 39, కరెక్ట్. అండ్ యేసు ప్రభువారికి మేకులు దించారు. అది ఎంత పొడవు ఉంటుందో మీకు తెలుసా? 18 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ మందం. ముళ్ళ కిరీటం ధరించాడు. ముళ్ళ కిరీటము, నెక్స్ట్ ఉమ్ము వేశారు యేసు ప్రభువారి మీద. అంటే శారీరకంగా అన్ని శ్రమలు తట్టుకోగలిగాడు. కానీ తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచినప్పుడు యేసుప్రభు వారు తట్టుకోలేకపోయారు. ఎందుకు యేసుప్రభు వారు ఆ బాధని అనుభవించారంటే నీ కోసం, నా కోసం, మనం చేసిన పాపం కోసం, తరతరాల నుంచి వస్తున్న శాపం నుంచి రక్షించడానికి దేవుడు ఈ త్యాగం మన కోసం చేశాడు. కానీ మనం ఏం చేస్తామండి? ఇది ఆపోజిట్గా జరుగుతుంది మన జీవితంలో. ఏంటంటే తండ్రి నన్ను ఎలా చేయి విడిచితే అని మనం దేవుడిని వదిలేస్తూ ఉంటాం. అవునా కాదా? ఏమైనా కష్టాలు వస్తే మనం వదిలేస్తూ ఉంటాం దేవుడిని. దేవుడు మనల్ని వదలడు. దేవుడు సామాజికంగా, ఫిజికల్గా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని శ్రమలు దేవుడు అనుభవించాడు. అన్ని శ్రమల త్రూ అతను వెళ్ళాడు. కాబట్టి ప్రతి ఒక్క శ్రమ అతనికి తెలుసు. కాబట్టి అతను మనకి చేయూతనిచ్చే యేసుక్రీస్తు ప్రభువారు. సో మనం ఈ మాట నుంచి మనం ఏం నేర్చుకున్నారంటే దేవుడు మనం ఎప్పుడు విడవకూడదు.
ఓకే అండి, చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను. కనుక వారు స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చాలమ్మా, అక్కడ చాలు. 5వ మాటగా ప్రభులు వారు పలికినటువంటి మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి నేను ఏమన్నాడట, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి ఒక మాట అన్నారు. సహజంగా దప్పిగొనేది ఎవరు అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వారు దప్పిగొంటారు. పక్షులు దప్పిగొంటాయి, జంతువులు దప్పిగొంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు గిన్నెలో నీళ్ళు పోసి కుండీలో పెడతాం, పక్షులు ఏమైనా వచ్చి నీళ్ళు తాగుతాయి, ఎందుకంటే ఆ దాహం అవుతుంది. ప్రభుల వారు కూడా సిలువ మీద ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు దప్పిక అవుతుంది, దాహం అవుతుంది అని. ప్రభుని చాలా సందర్భాల్లో మనం వినేటటువంటి మాట ఏంటంటే, ఆయన 100% దేవుడిగా 100% మానవుడిగా ఈ లోకంలో ఆయన సంచరించారు అనే మాట మనం వింటూ ఉంటాం. ఇదే యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మీకు నీళ్ళు ఇస్తాను అన్న సందర్భం కూడా ఉన్నది. యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో అంటారు కదా ఆయన, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను. ప్రభులు వారు అంటున్నారు ఒక సందర్భంలో, నేను నీకు నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు ఒకసారి నువ్వు తాగితే మరొకసారి నీకు దాహం అనేది అవదు. అంటే ప్రభు దగ్గర ఎలాంటి జలం ఉంది, జీవజలం ఉంది. ప్రభు దగ్గర ఎలాంటి నీరు ఉంది, ఒక్కసారి తాగితే మరొకసారి దాని దప్పిక అనేది కలగదు. ఇదే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద వేలాడుతూ అంటున్నారు, నేను దప్పిగా ఉన్నాను అని చెప్పి. యోహాను సువార్తలోనే 7వ అధ్యాయంలో కూడా ఆయన ఒక పండుగ సందర్భంలో మహాదినమైనటువంటి ఆ పండుగ అంచె దినమున యేసుక్రీస్తు ప్రభులు వారు లేచి నిలిచి యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 39 వచనాలు చదువుకుంటే, ఎవడైనను దప్పిగొనిన ఎడల ఏమంటున్నారు ప్రభు, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రభువే ఆహ్వానిస్తూ ఉన్నారు, మీకు దాహం అయితే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను అని. ఇదే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో అడుగుతూ ఉన్నారు, ఏమనంటే నేను దప్పిగొని ఉన్నాను. దైవ గ్రంథంలో ప్రభులు వారు సిలువ మీద పలికినటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క రకమైన అర్థాన్ని, పరమార్థాన్ని, భావాన్ని మనం అనుసరించవలసినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఈ మాట దగ్గరికి వచ్చేసరికి ప్రభు తనకున్నటువంటి సమస్య ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటి మాటగా ఆయన అన్నారు కదా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి మాట్లాడారు. ఆయన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క సమస్య ఏంటో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారు, నాకు దప్పిగొని ఉన్నాను, నాకు దాహం అవుతుంది అని చెప్పి పలుకుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలోనే లేఖనములు నెరవేరునట్లు అని చెప్పి ఒక మాట రాయబడి ఉంది. అంటే లేఖనాల్లో రాయబడి ఉందట ఎవరి గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి. ఏమని అడుగుతాడని, నాకు దాహం అవుతుంది అని చెప్పి అడుగుతాడు అని చెప్పి ఎక్కడ రాయబడి ఉంది, లేఖనాల్లో రాయబడి ఉంది అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు, విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తుంది. సరే, మనం చదువుకున్న మూలవాక్యం 5వ మాట ఏంటి, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు అంటారు. లేఖనములు ఎక్కడున్నాయి లేఖనాలు అంటే, కీర్తన మనకి 22వ కీర్తన 15వ వచనం రాసి పెట్టుకొని రాసుకునే వాళ్ళు ఇంటికి వెళ్తా చదువుదాం, లేదంటే ఒక వాక్యం చదవండి. 22వ కీర్తన 15వ వచనం, లేదంటే 69వ కీర్తన చదువుతామా, 69వ కీర్తన 21వ వచనం.
69వ కీర్తన 21వ వచనం. వారి చేదును నాకు ఆహారంగా పెట్టిరి, చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు చిలకలు తాగించి దప్పిగొన్నప్పుడు ఏం త్రాగించారంట? చిరకను త్రాగించిరి. వారి భోజనము వారికి ఆ, కూలిగా నుండక ఆ, కాక ఆ, వారు నిర్భరములై నిర్భయులై ఆ, ఉన్నప్పుడు ఆ. అది వారి ఊరిగా అది వారి ఊరుగా ఉండును గాక. ఉండునుగా. చాలమ్మ. ఇక్కడ ఏంటంటే ఒక మాట, ప్రభుల వారికి దాహం అవుతుంది. సిలువలో ఉన్నప్పుడు ఏమడిగారు? దాహం ఇమ్మని అడిగారు. అయితే వీళ్ళు ఏమిచ్చారు? ఇక్కడ ఆయనకి చిరకనిచ్చారు. ఏమిచ్చారు? చిరక. హిస్సోపుతో కలిపి ఇచ్చారు. ఎందుకు ఇస్తారు చిరక అంటే, చిరక శరీరంలో బాధ ఉన్నప్పుడు ఆ బాధ తెలియకుండా చేస్తుంది. అంటే ఒక రకమైన మత్తు పానీయం లాంటిది. ఎలాంటిది? మత్తు పానీయం. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అనస్థీషియా వేస్తారు. ఎందుకు? నొప్పి తెలియకుండా ఉంటాను. అదేవిధంగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు మనకు. దేనికి? ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి ఇస్తారు. అలా విధంగా ప్రభువు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఏమి ఇచ్చారట? ఆయనకి చిరక ఇచ్చారట. ఆ చిరక చేదుగా ఉంటుంది. తాగితే మన శరీరంలో ఉన్న నొప్పి ఎక్కువగా తెలియదు. దాని గురించి చిరక ఇచ్చేవాళ్ళు. అయితే ప్రభువుకి చిరక ఇస్తారు అని చెప్పి కీర్తనా గ్రంథంలో రాయబడి ఉంది, లేఖనాల్లో రాయబడి ఉంది. అదేవిధంగా ప్రభులు వారు దాహానికి ఏమని అడుగుతారు అని చెప్పి కూడా 22వ కీర్తన 15వ వచనం రాయబడి ఉంది. వీటన్నిటిని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఏదైతే యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడో ప్రభులు వారు సిలువ మీద పలికినటువంటి మాట ఇందాక కూడా చూసుకున్నాం. ఆమె ఏం చేస్తే ప్రభు ఏం చేస్తున్నారంటే యోహానికి ఎవరిని అప్పగిస్తున్నాడు? మరియని తల్లిని అప్పగిస్తున్నాడు. ఎవరికి? యోహానికి. యోహాను చాలా సన్నిహితంగా నడిచాడు యేసుక్రీస్తు ప్రభుకి. సిలువ వేసేటప్పుడు యోహాను మరియా ఆ సిలువ కింద నుంచుని ఉన్నారు. సైనికులను పర్మిషన్ అడిగి దగ్గరికి వెళ్ళారు. అందరు దూరంగా ఉంటే వీళ్ళిద్దరు దగ్గరికి వెళ్ళారు. అప్పుడే ఆయన మాట్లాడితే విన్నారు వీళ్ళు. అయితే ప్రభులు వారితో అంత సాన్నిహిత్యంగా దగ్గరగా ఉన్నటువంటి యోహాను రాసినటువంటి మాట ఏంటంటే, నాకు తెలుసు, నేను విన్నాను. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క దప్పిక, దేవుని యొక్క దాహము ఇక్కడ మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే నీకు ఆయన నిత్య జీవజలమును ఆయన నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ జీవజలం ఒకసారి తాగితే నీకు దాహం అంటూ ఏమీ ఇంకెప్పుడు అవదు. ఆయన దప్పిగొన్నాడు, నీకు జీవజలం ఇచ్చాడు. ఆయన శ్రమను అనుభవించాడు, నీకు విమోచన ఇచ్చాడు. ఆయన రక్తం కార్చాడు, నీ యొక్క పాపం కొట్టివేయబడింది. ఆయన రక్తం కార్చాడు, ఆ రక్తము ద్వారా నీ యొక్క ప్రతి రోగము కూడా తొలగింపబడింది. కాబట్టి ఆయన అనుభవించి మనకి అంతా కూడా ఇచ్చేశారు. చరిత్ర ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశం అంతా కూడా మేఘామృతం అయిపోయిందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయ తెర 2గా చిరిగింది. ఇవన్నీ కూడా మనకు కనపడేటటువంటి ఆశ్చర్యకార్యాలు. అయితే తెలియనటువంటి విషయము, చరిత్రలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద మరణించిన తర్వాత లైట్గా వర్షం పడిందట. ఏం పడింది? వర్షం పడింది. అయితే వర్షం పడితే ప్రభుల వారి యొక్క రక్తము ఆల్రెడీ ఆ కొండ మీద, గొల్గొతా కొండ మీద ఎక్కడ రక్తం ఉంది, రక్త మరకలు ఉన్నాయి. ఆ యొక్క కొండ మీద ఏం పడింది? వర్షం పడింది. కొండ కింద గుహలో, ఎప్పుడైనా కొండ చూడండి మీరు, పిక్చర్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద గుహ మీద కట్టినట్టు ఉంటుంది అది కొండ. కింద గుహలో కుష్ఠరోగులు ఉండేవాళ్ళట. ఎవరు? కుష్ఠరోగులు. ఎందుకంటే వీళ్ళు గ్రామానికి దూరంగా ఉంటారు. గొల్గొతా కొండ ఎక్కడుంది? గ్రామానికి, పట్టణానికి దూరంగా ఉంది. ఆ పట్టణం దూరంగా ఆ గొల్గొతా కొండ మీద కింద గుహలో కొంతమంది కుష్ఠరోగులు ఉంటున్నారు. వాళ్ళు నివాసం చేస్తున్నారు అక్కడే. వాళ్ళకి రోజువారీ ఆహారం తెచ్చిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుల వారు సిలువ మీద ప్రాణం పెట్టారో, వర్షం పడిందో, ఆ నీళ్లు కొద్దిగా డ్రాప్స్గా కారి కింద ఉన్నటువంటి కుష్ఠరోగుల మీద పడ్డాయట. వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు అని చరిత్ర చెబుతుంది. వాళ్ళందరికీ ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇది చరిత్ర చెప్పేటటువంటిది. ఇప్పుడు మనం ఎప్పుడైనా యెరూషలేము వెళ్తే కూడా మనం చూడవచ్చు ఇట్టి సాక్ష్యాలన్నీ కూడా. ఆయన ఎలా అంటే దగ్గరికి వెళ్ళినవారు మనల్ని, ఆ గుహ మనకు కనపడుతూ ఉంటుంది దూరం నుంచి. అంటే ప్రభువుల వారు ప్రతిదీ తాను అనుభవించి మనకి విమోచన ఆయన దయచేశారు. కాబట్టి జీవజలాన్ని నీకు ఇస్తాను, నేను దాహంగా ఉన్నాను, నీకు మాత్రం నేను ఏమిస్తా ఉంటున్నాడు ప్రభు? జీవజలం. ఇది 5వ మాట. 6వ మాట దగ్గరికి వద్దాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దామా? అదే ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను
ఆత్మను అప్పగించను. యేసుక్రీస్తు ప్రభువుకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు చిరక ఇచ్చారు. అయితే ఏం చేశారు? యేసు ఆ చిరక పుచ్చుకొని అని చెప్పి వాక్యం ఉంటుంది. తర్వాత ఏమన్నారట? సమాప్తమైనది. సమాప్తమైనది అనే మాటకి ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క రకమైన అర్థాలు ఇస్తూ ఉంటారు. సహజంగా సమాప్తమైనది అనగానే మనం అనుకునేది ఏంటంటే కంప్లీటెడ్, ఫినిష్డ్ అంటాం. కంప్లీటెడ్ కాదు, ఫినిష్డ్. రెండు రకాలైన పదాలు ఉన్నాయి. పరిపూర్ణత వేరు, సమాప్తి వేరు. పరిపూర్ణత వేరు, సమాప్తి వేరు. కంప్లీటెడ్ ఈజ్ అ డిఫరెంట్, ఫినిష్డ్ ఈజ్ అ డిఫరెంట్. ఫినిష్డ్ అంటే అర్థం ఏంటంటే ఇంక తర్వాత ఇంకేమి చేయడానికి లేదు, ఇట్స్ ఫినిష్డ్. అంటే దేవుడు అనేది సమాప్తమైనది, కంప్లీట్ అయిపోయింది, ఇంక చేయడానికి ఏమి లేదు. ఏం చేసావు నువ్వు అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చేసావు నువ్వు సమాప్తమైంది అంటున్నావు అంటే, ఏదైతే దేవుడు తనకు బాధ్యత అప్పగించాడో, ఏదైతే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి చేయమని చెప్పాడో ఆ పనంతా కూడా ప్రభువుల వారు పూర్తి చేసేసారు. పూర్తి చేయటాన్ని బట్టి ఆయన చివరిలో అంటూ ఉన్నారు కదా, 6వ మాటగా సమాప్తమైనది. హల్లెలూయా. నేను చేయవలసిన పని నేను చేసేసాను. ఏం చేసావు యేసయ్యా? హెబ్రీ పత్రికలోకి వెళ్దాం ఒకసారి, క్లుప్తంగా చదువుకుంటూ ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. శాస్త్రము చదవండి. హెబ్రీ పత్రిక 7:28. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. కనుక ఈయన ఇక్కడి నుంచి జాగ్రత్తగా విందాం. ఈయన ఎవరైన? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. ఒక్క నిమిషం ఇక్కడ పైన వచనాల్లో 28వ వచనం చూసుకుని వస్తే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యం అంటే, మనుషులను యాజకునులుగా నియమించు ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము మనుషుల్ని ఎలా నియమించింది? యాజకులుగా. ఎవరు నియమించింది? మొట్టమొదటి యాజకుడు ఎవరు ధర్మశాస్త్రం ప్రకారం? మోషేనా, అహరోనా? మోషే యాజకుడిగా నియమింపబడాలి. ఎవరు నియమింపబడ్డారు యాజకుడిగా? అహరోన్. అయితే మోషేని పిలుస్తారు యాజకుడా అని చెప్పి పిలుస్తారు. కానీ ధర్మశాస్త్రం ఎవరు నియమించింది యాజకుడిగా? అహరోను వంశస్థులు అందరూ కూడా, లేవి వంశస్థులు. అయితే ధర్మశాస్త్రము అహరోనుతో అంతమైపోలేదు కదా, దాని తర్వాత తరతరాలు యాజకుల్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ రోజుకి కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ రోజుకి కూడా ఎవరున్నారు? ప్రధాన యాజకులు ఉన్నారు కదా. మార్నింగ్ చూసాం, అన్న కైపే వీళ్ళంతా ఎవరు? ప్రధాన యాజకులు. వీళ్ళంతా కూడా ఈ దేని ద్వారా నియమించబడ్డారు? ధర్మశాస్త్రం ప్రకారం నియమించబడ్డారు. ఏం చేయడానికి నియమించబడ్డారు? ప్రతి సంవత్సరం ఎవరైతే ఇశ్రాయేలీయులు పాపం చేస్తూ ఉన్నారో వీరి పాప పరిహారార్థ నిమిత్తం సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోకి రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ మందసము చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించి వీరి పాపములన్నీ కొట్టివేయాలని దేవుని ప్రార్థించటానికి యాజకుల్ని ఎన్నుకున్నారు. ఎవరు? ధర్మశాస్త్రం. వీళ్ళ పని అది, యాజకులు, ప్రధాన యాజకులు పని అది. అట్లా యాజకులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. సరే, తర్వాత చదువుతామమ్మా. అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. కాబట్టి ఇది దేవుడు అంటున్నాడు సమాప్తమైనది అన్నాడు. ఒక్కసారే దేవుడు ఆ పని చేసి ముగించేశాడట. ఏం పని చేశాడు యేసయ్య అంటే, ఏదైతే ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క బలి ఇచ్చినటువంటి కోడె రక్తాన్ని తీసుకొని ఆ యొక్క మందసం చుట్టూ పోస్తూ ఉన్నారో పాప పరిహారార్థ నిమిత్తం ప్రతి సంవత్సరం చేయాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే చేశాడు, ఆ పనిని ముగించాడు. ఇంకా రెండోసారి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోసారి పాప పరిహారార్థ నిమిత్తం చేయవలసిన క్రియలేమీ కూడా లేవు, ఆయన చేసేసాడు. దాన్ని బట్టి ప్రభు అంటున్నారు కదా సమాప్తమైనది అని చెప్పేసి. హల్లెలూయా. ఇది ఎన్నో మాటగా మనం చూసుకున్నాం? 6వ మాటగా ప్రభు పలుకుతూ ఉన్నారు సమాప్తమైంది, నేను చేయవలసిన పని చేసేసాను. తర్వాత 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి,
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగు చెప్పి, ఇది ప్రాముఖ్యం, ఆయన ఇలాగ చెప్పి ఏం చేశాడట? ప్రాణం విడిచును. అంటే ప్రభువు ప్రాణం విడవక ముందు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని. అయితే ఆత్మల కాపరి ఎవరు అంటే దేవుడు. ఆత్మలు కాచేవాడు దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తున్నారు? తన ఆత్మను ఆయన అప్పగించుకుంటూ ఉన్నారు. అందుకనే ప్రభు చాలా సందర్భాల్లో అనే మాట ఏంటంటే, నేను దేవుని చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాను, దేవుని చిత్త ప్రకారమే ఆయన చేయమన్న కార్యాలు చేశాను, దేవుని చిత్తానుసారంగానే పని ముగించేశాను, ఆయన చిత్త ప్రకారమే నా ఆత్మను ఆయనకి అప్పగిస్తూ ఉన్నా. చివరి నిమిషాల్లో చాలా సందర్భాల్లో మనం వింటాం. చివరి నిమిషాల్లో మానవుడు ఎవరైనా తన ప్రాణం పోయే ముందు కొన్ని మాటలు పలుకుతారు, ప్రాముఖ్యమైన మాటలు అంటాం. అదేవిధంగా ఆ సందర్భంలో ఏదైతే మాట్లాడతారో దానికి ఖచ్చితత్వం ఉంటుంది. అంటే వాళ్ళు నిజమే చెప్తారట. ఎప్పుడు మాట్లాడినప్పుడు, చనిపోయే ముందు మాట్లాడేటప్పుడు ఏం చెప్తారు? నిజమే చెప్తారు. వాళ్ళు ఇంకా అబద్ధం చెప్పరు, ఎందుకంటే చనిపోతున్నారు కాబట్టి. ఇట్లా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయే ముందు ఆయన పలికినటువంటి 7 మాటల్లో కూడా కొన్ని ప్రజలందరి గురించి మాట్లాడారు, కొన్ని తన బాధ్యతల గురించి మాట్లాడారు, కొన్ని తన వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడారు, కొన్ని తండ్రి అయిన దేవునితో తనకున్నటువంటి బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఏ పని చేయవలసి వచ్చింది, ఏ పని నేను చేశాను, మళ్ళీ ఎక్కడికి నా ఆత్మను నేను అప్పగించుకుంటున్నాను అనే విషయాలు మాట్లాడుతూ ప్రభు అంటారు కదా, ఇదిగో ఈ చివరి నిమిషంలో తండ్రి అయిన దేవా, నేను నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను అంటాడు. కీర్తనాకారుడు కూడా ఒక కీర్తనలో ఒక చక్కని మాట, 31వ అధ్యాయము 5వ వచనం, ముగించుకుందాం. 31వ అధ్యాయము 5వ వచనంలో ఒక చిన్న వాక్యం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఇది ఎవరు అంటున్నారు? ఈ మాట దావీదు అంటున్నాడు తన యొక్క కీర్తనలో. దేవునితో అన్నాడు కదా, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నా. బిడ్డలారా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎప్పుడు కూడా మనకుండే గురి ఏంటంటే మన ఆత్మని ఎవరికి అప్పగించుకునే వారిగా ఉండాలి? దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. చాలాసార్లు చూడండి, ఈ మాట ఎందుకు స్పెసిఫిక్గా మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు, ఎలాంటి ఉద్దేశం? ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఆత్మ నీది కాదు, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. నువ్వు తిరిగి ఆ ఆత్మని ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీల్లేదు. ఆత్మను తిరిగి ఎవరికి అప్పచెప్పాలి? నువ్వు తండ్రి అయిన దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో పలుకుతున్న మాట, ఇదిగో నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను తండ్రి అంటుంటే, దావీదు కూడా అంటున్నాడు కదా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే నన్ను విమోచించేవాడివి. క్రైస్తవులుగా మనం కూడా సిలువ మీద ప్రభు పలికిన మాట ద్వారా నేర్చుకోవాల్సింది, నా ఆత్మ తండ్రి అయిన దేవునిది. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగానే ఇది వస్తుంది పోతుంది, కానీ మన ప్రమేయం ఏమీ కూడా దాంట్లో ఉండకూడదు. కాబట్టి ఈ 3 మాటలతో యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మీద పలికినటువంటి 7 మాటల ధ్యానాన్ని మనం ముగించుకుని ఉన్నాం.